సో ఇక్కడ చూడండి కాన్ఫిగర్ సిస్టంలో జస్ట్ నీ ఎన్ నెంబర్ ఆఫ్ బిల్డ్ ఎగ్జిక్యూటర్ స్టేటస్ దెన్ ఇదంతా సెట్ చేసుకోవచ్చు అండి. సో ఈ కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీ అనేది ఎంటైర్ నీ జెన్కిన్స్ సర్వర్ యొక్క సెక్యూరిటీని చేంజ్ చేసుకోవచ్చు. సో నీకు ఎలా టైప్ సెక్యూరిటీ కావాలంటే అలా టైప్ సెక్యూరిటీ అంతా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మనం ఇది డిస్కస్ చేసామండి, జస్ట్ ఓవర్ ఇస్తాను ఇక్కడ. సో ప్రీవియస్ సెక్షన్లో ఇది డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో ఇక్కడ చూడండి జెన్కిన్స్ ఆన్ ద ఓన్ యూజర్ డేటాబేస్. ఫస్ట్ ఏంటంటే ఎనేబుల్ సెక్యూరిటీ సెలెక్ట్ చేసుకుంటారు. ఎనేబుల్ సెక్యూరిటీ సెలెక్ట్ చేయగానే మీకు ఈ ఆప్షన్స్ అన్ని వస్తాయండి, అదర్వైజ్ ఈ ఆప్షన్స్ అన్ని మీకు ఏం డిస్ప్లే చేయవండి. సో ఇక్కడ ఏంటంటే జెన్కిన్స్ ఓన్ యూజర్ డేటాబేస్ సెలెక్ట్ చేసుకుంటారు. దెన్ ఇక్కడ మీకు ఆథరైజేషన్లో సో ఏ టైప్ కావాలంటే ఆ టైప్ సెలెక్ట్ చేసుకుంటారండి. సో మీకు ఇది చూపించాను ఎవ్రీథింగ్, ఎనీ వన్ కెన్ డూ ఎనీథింగ్, లైక్ ఇవన్నీ లాగ్డ్ ఇన్ యూజర్ కెన్ డూ ఎనీథింగ్. సో అనానమస్ యూజర్ రీడ్ యాక్సెస్ ఇస్తే ఉంటుంది. సో ఏంటి ఇవన్నీ చూపించానండి. సో ఇక్కడ మ్యాట్రిక్స్ బేస్డ్ సెక్యూరిటీ, సో ఏంటంటే పర్టికులర్గా ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్క పర్మిషన్ ఇవ్వడం చూపించామండి. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రాజెక్ట్ బేస్ మ్యాట్రిక్స్ బేస్ ఇచ్చాం కదా, సో ప్రాజెక్ట్ బేస్ అవసరం వదిలేసేయండి. సో రోల్ బేస్ స్ట్రాటజీ అని చెప్పి ఒకటి వస్తుందండి, దాన్ని నేను చెప్తానండి. ఇది రోల్ బేస్ స్ట్రాటజీ, ఇక్కడ ఇంకొక సెక్యూరిటీ అనే ఆప్షన్ వస్తుంది. సో అది ఎలా వస్తుందంటే బేస్డ్ ఆన్ ప్లగిన్ ద్వారా వస్తుందండి. సో నేను ఎప్పుడైతే ప్లగిన్ చెప్తానో అప్పుడు చెప్తానండి, ఆ ప్లగిన్ ఇన్స్టాల్ చేసి ఎలా సెక్యూరిటీ ఇంకా స్ట్రైట్ చేయాలో చెప్తానండి. ఓకే, సో ఇంకా ఇవన్నీ డిఫాల్ట్ అండి, అవసరం లేదు. ఓకే, ఇవి చెప్పాను, ఇవి డిస్కస్ చేసుకున్నాం. దెన్ కాన్ఫిగర్ క్రెడెన్షియల్స్. సో ఈ క్రెడెన్షియల్స్ అనేది జస్ట్ మీరు ఇక్కడ కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేదండి. బై డిఫాల్ట్గా మీరు ఎప్పుడైతే జాబ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారో అప్పుడు కాన్ఫిగర్ చేసుకోవచ్చు అండి. సో క్రెడెన్షియల్స్ అప్పుడు కాన్ఫిగర్ చేసుకోవచ్చు అండి. సో గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ ఇది ఇంపార్టెంట్ అండి. సో గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ ఇంపార్టెంట్ అండి. డిస్కస్ చేసాము మనం, ఇదంతా చేయలేదనుకుంటా, గ్లోబల్ టూల్ చెప్పలేదు అనుకుంటా మేబీ. ఓకే, సో ఇక్కడ చూడండి గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్. సో గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ అంటే సో ఇప్పుడు మనం ఏం చెప్పాము, సో జెన్కిన్స్ ఇస్ ఏ ప్లగిన్ బేస్డ్ టూల్ అన్నాం. సో ప్లగిన్ ఇన్స్టాల్ చేసి ఈ జెన్కిన్స్ అనేది రన్ చేస్తున్నామండి. సో ఇప్పుడు టూల్ కాన్ఫిగరేషన్స్ అంటే నేను ఎన్ నెంబర్ ఆఫ్ టూల్స్ యూజ్ చేస్తున్నాను అండి. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కోసం, కంటిన్యూస్ డెలివరీ కోసం ఎన్ నెంబర్ ఆఫ్ టూల్స్ యూజ్ చేస్తున్నాను అండి. ఏదర్ గిట్ కావచ్చు, గిట్ హబ్ కావచ్చు, లేదా మ్యావిన్ కావచ్చు, యాంట్ కావచ్చు, లేదా టామ్గేట్ సర్వర్, ఇలాంటి ఎన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నాను. సో టూల్స్ యూజ్ చేస్తున్నాను. సో ఆ టూల్స్ని ఎక్కడ కాన్ఫిగర్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ జేడీకే సమ్వేర్ని ఇన్స్టాల్ చేశాను. సో పాత్ ఇక్కడ సెట్ చేయాలండి. సో గిట్ ఇన్స్టాల్ చేశాను, ఆ పాత్ ఇక్కడ సెట్ చేయాలండి. సో లైక్ దట్ గ్రాడిల్ కావచ్చు, యాంట్ కావచ్చు, మ్యావిన్ కావచ్చు, ఒకటి పాత్స్ ఇక్కడ సెట్ చేయాలండి. సో ఇక్కడ చూడండి జేడీకే. సో ఇక్కడ చూడండి జేడీకే అనే ఆప్షన్ డిస్ప్లే వస్తుంది కదా. సో జేడీకే ఇన్స్టలేషన్స్ అని ఉంది కదా, జస్ట్ ఇక్కడ యాడ్ జేడీకే మీద క్లిక్ చేశారంటే, సో యాడ్ జేడీకే మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు 2 వేస్లో కాన్ఫిగర్ చేసుకోవచ్చు అండి. ఒకటి వచ్చేసి ఏంటంటే సో ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసుకుంటుందండి. సో ఒకటి వచ్చేసి ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అంటే ఏంటంటే నీ మిషన్లోకి జెన్కిన్స్ జేడీకే డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేద్దండి. బట్ ఇక్కడ నువ్వు జేడీకే వర్షన్ నేమ్ ఏదైతే మెన్షన్ చేసావంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి జేడీకే 1.8 అని మెన్షన్ చేశానంటే ఇక్కడ, సో జేడీకే 1.8 మెన్షన్ చేశానంటే ఆటోమేటిక్గా నీకు ఒరాకిల్ సైట్ కనెక్ట్ అయ్యి దెన్ అక్కడ సో ఇక్కడ చూడండి సో అగ్రీ ద జావా ఎస్డి, ఇక్కడ మీరేంటంటే ఒరాకిల్ సైట్లో సో జేడీకే డౌన్లోడ్ చేయాలంటే ఏంటి మీరు, సో లాగిన్ ఇప్పుడైతే లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఏంటంటే లాగిన్ అయ్యి దెన్ జేడీకే డౌన్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలండి. సో మీ ఒరాకిల్ సైట్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలండి. సో ఒరాకిల్ సైట్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సేవ్ చేసింటే దెన్ ఆ సైట్ కనెక్ట్ అయ్యి సో మీకు ఏ వర్షన్ కావాలో అండర్ 8లో అగైన్ ఏ వర్షన్ కావాలో, సో లేటెస్ట్ వర్షన్ వచ్చేసి డెవలప్మెంట్ కిట్ 8U144 ఉంది లేటెస్ట్ వర్షన్. సో 8లో అగైన్ ఇది లేటెస్ట్ అండి. ఓకే, ఏది కావాలో సెలెక్ట్ చేసుకున్నారంటే సో ఆటోమేటిక్గా అది యూజ్ చేసుకుంటుందండి. సో అలా కాకుండా మీరు లోకల్గా మీ మిషన్లో ఇన్స్టాల్ చేస్తున్నారు కదా, సో అది యూజ్ చేసుకోవాలి. ఎలాగంటే సో ఇక్కడ చూడండి ఇన్స్టాల్ ఆటోమేటిక్లీ అనే ఆప్షన్ ఉంది కదా, జస్ట్ దీన్ని అన్చెక్ చేస్తే ఎనఫ్ అండి. సో దాన్ని అన్చెక్ చేసేసి ఇక్కడ మీ మిషన్లో జావా జేడీకే ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారో ఆ పాత్ ఇక్కడ మెన్షన్ చేస్తే ఎనఫ్ అండి. ఓకే, సో ఇక్కడ ఇన్స్టాల్ ఆటోమేటిక్లీ అనే ఆప్షన్ అన్చెక్ చేసేసి దెన్ మీ లోకల్ మిషన్లో జేడీకే అయితే ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నారో ఆ స్పెసిఫిక్ పాత్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే ఎనఫ్ అండి. సో ఇప్పుడు నా మిషన్లో జేడీకే ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నామో ఆ పాత్ తీసుకొచ్చి పేస్ట్ చేద్దామండి. ఓకే, సో అండర్ ప్రోగ్రామ్ ఫైల్స్ జావా, సో ఇక్కడ చూడండి జేడీకే 1.8 ఉంది కదా, సో ఈ పాత్ నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ అండర్ టూల్ కాన్ఫిగరేషన్లో జేడీకే దగ్గర ఇది వచ్చేసి నేమ్ అండి, యువర్ విష్ అండి. సో నేమ్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు అండి, జేడీకే జావా 1.8 జావా 8 ఎనీథింగ్ మీరు ఏది ఇస్తా ఉంటే అది నేమ్ మీ ఐడెంటిఫికేషన్ వరకు ఇక్కడ పెట్టుకోండి. ఓకే, ఇక్కడ నేను పాత్ కాపీ చేశాను అండి. సో ఒక టూల్ కాన్ఫిగర్ చేసాం. సో ఇప్పుడు మీరు గిట్ కాన్ఫిగర్ చేయాలంటే సో ఇక్కడ చూడండి గిట్కి ఏంటంటే ఇక్కడ మీరు జేడీకే చేసేటప్పుడు ఇక్కడ నథింగ్ కదా, ఏం లేదు కదా. సో బట్ ఇక్కడ ఏంటి గిట్కి ఏంటి, సో డిఫాల్ట్ అని సంథింగ్ గిట్.exe అని ఉందంటే సో ఇది డిఫాల్ట్ కూడా ఇచ్చింటాడండి. సో నేమ్ వచ్చేసి డిఫాల్ట్,
దెన్ ఇక్కడ చూడండి పాత్ ఆఫ్ ద గిట్ ఎగ్జిక్యూటబుల్ వచ్చేసి గిట్ డాట్ ఈఎక్సీ అని ఇచ్చింటారండి. సో మీరు ఏం చేస్తారంటే గిట్ డాట్ ఈఎక్సీని రిమూవ్ చేయొద్దండి. సో ఈ గిట్ డాట్ ఈఎక్సీని రిమూవ్ చేయొద్దండి. సో గిట్ డాట్ ఈఎక్సీ కన్నా ముందు మీరు అప్ టు బిన్ ఫోల్డర్ వరకు పాత్ యాడ్ చేయండి. సో అప్ టు బిన్ ఫోల్డర్ వరకు పాత్ యాడ్ చేయండి. సో మీ మిషన్లో ఎక్కడైతే గిట్ ఇన్స్టాల్ చేస్తారో, సో ఇక్కడ చూడండి మన మిషన్లో గిట్ ఎక్కడ ఇన్స్టాల్ చేసి ఉంటాం, సి ఫోల్డర్లో. సో బై డిఫాల్ట్గా అండర్ ప్రోగ్రామ్ ఫైల్స్లోనే ఉంటుందండి. సో ప్రోగ్రామ్ ఫైల్స్లోనే గిట్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి గిట్. సో ఇక్కడ అప్పుడు మీరు ఏం చేస్తారంటే బిన్ ఫోల్డర్ వరకు, సో గిట్ డాట్ ఈఎక్సీ అనేది ఇదండి, ఈ ఫైల్ అండి. సో అప్ టు ఈ పాత్ వరకు కాపీ చేసి బిన్ ఫోల్డర్ అండి ఇక్కడ. సో బిన్ ఫోల్డర్ వరకు పాత్ కాపీ చేసి, సో గిట్ డాట్ ఈఎక్సీ కన్నా ముందు ఆ పాత్ పేస్ట్ చేయండి. సో పాత్ పేస్ట్ చేసి ఇక్కడ స్లాష్ మెన్షన్ చేయండి. ఓకే, మీరు ఎక్కడైతే గిట్ ఇన్స్టాల్ చేస్తున్నారో ఆ గిట్ పాత్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. బట్ గిట్ డాట్ ఈఎక్సీ అనేది రిమూవ్ చేయొద్దండి. గిట్ డాట్ ఈఎక్సీ అనేది రిమూవ్ చేయొద్దండి. సో ఇక్కడ నేమ్ మీరు చేంజ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ నేను గిట్ అని ఇచ్చాను, లేదా డిఫాల్ట్ వదిలేసానంటే నో ప్రాబ్లం అండి. ఓకే, ఇప్పుడు గిట్ టూల్ని సెట్ చేసాం ఇక్కడ. ఓకే, టూల్ కాన్ఫిగరేషన్ చేసాం. దెన్ ఇక్కడ చూడండి మీరు ఇన్ కేసు ఏదైనా గ్రాడిల్ యూజ్ చేస్తూ ఉంటే యాడ్ గ్రాడిల్ మీద క్లిక్ చేయండి. సో యాడ్ గ్రాడిల్ మీద క్లిక్ చేసి జస్ట్ గ్రాడిల్ నేమ్, దెన్ మీ మిషన్లో గ్రాడిల్ ఇన్స్టాల్ చేసి ఉంటారు కదా ఆ పాత్ ఇక్కడ పేస్ట్ చేస్తే ఎనఫ్ అండి. ఓకే, గ్రాడిల్ అనేది ఏంటి, బిల్ టూల్ అండి. గ్రాడిల్ అనేది బిల్ టూల్. సో ఇక్కడ గ్రాడిల్ నేమ్ ఇచ్చేసి దాని పాత్ ఇక్కడ కాన్ఫిగర్ చేస్తే ఎనఫ్ అండి. ఓకే, ఇన్ కేస్ మీరు ఏదైనా రిమూవ్ చేయాలనుకో, సో ఇప్పుడు నేను గ్రాడిల్ కాన్ఫిగరేషన్ చేశాను అనుకో, సో గ్రాడిల్ నాకు అవసరం లేదు, రిమూవ్ చేయాలంటే జస్ట్ ఇక్కడ చూడండి డెలీట్ గ్రాడిల్ అని ఉంటుంది. సో డెలీట్ గిట్ అని ఉంటుంది. ఓకే, ఇలా రిమూవ్ చేయొచ్చు. ఓకే, సో ఇలా రిమూవ్ చేయొచ్చు. సో ఇన్ కేస్ మీరు అగైన్ యాడ్ చేయాలనుకో, సో ఇన్ కేస్ మీ దగ్గర గిట్ 2 వర్షన్స్ ఉన్నాయి, సో 2 వర్షన్స్ యాడ్ చేయాలంటే అగైన్ యాడ్ గిట్ మీ క్లిక్ చేసి దాన్ని గిట్ అని ఇచ్చారంటే అగైన్ ఇక్కడ, సో ఇప్పుడు ఇది వచ్చేసి లేటెస్ట్ వర్షన్ అండి. సో ఇన్ కేస్ మీ దాంతో లేదా గిట్ వద్దులేండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇప్పుడు మీకు జావా 1.6 ఉంది, 1.7 ఉంది, 1.8 ఉంది. సో డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి, మీకు తెలుసండి. ఓకే, జేడీకే వర్షన్స్ డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, 1.8 యొక్క పాత్ కాన్ఫిగర్ చేశాను. సో మేబీ నేను సమ్ ప్రాజెక్ట్స్కి 1.6 యూజ్ చేయొచ్చు, 1.5 యూజ్ చేయొచ్చు, లేదా 1.7 యూజ్ చేయొచ్చు, ఎనీథింగ్ ఏదైనా సంథింగ్ డిఫరెంట్ వర్షన్ యూజ్ చేస్తున్నాను. అప్పుడు ఎలా, సో అప్పుడు ఎలాగంటే ఇక్కడ చూడండి యాడ్ జేడీకే. సో అగైన్ మీరు జేడీకే యాడ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ మీరు నేమ్ ఏం మెన్షన్ చేస్తారు, సో జేడీకే 1.7 అని మెన్షన్ చేస్తారు. దెన్ ఇక్కడ చూడండి ఇన్స్టాల్ ఆటోమేటిక్లీ రిమూవ్ చేసేసి మీ మిషన్లో జేడీకే 7 అంటే 1.7 ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తున్నారో ఆ పాత్ ఇక్కడ కాపీ చేస్తారండి. సో ఇప్పుడు 1.8 1.7 ఉంది కదా, సో నేను ఏది యూజ్ చేసుకుంటాను మీకు డౌట్ రావచ్చండి. సో ఇప్పుడు నేను మామూలుగా బిల్డ్ చేసినప్పుడు ఏదైనా బిల్డ్ చేసినప్పుడు సో ఏది యూజ్ చేసుకుంటుందని అక్కడ మిమ్మల్ని అడుగుతుందండి. సో ఏంటంటే మీరు ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ టూల్స్ కాన్ఫిగర్ చేశారంటే, సో మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 టూల్స్ 3 టూల్స్ అలా కాన్ఫిగర్ చేశారంటే, టూ వర్షన్స్ 3 వర్షన్స్ ఇలా కాన్ఫిగర్ చేశారంటే, సో మీరు ఎప్పుడైతే బిల్డ్ చేసేటప్పుడు మీకు ఆ వర్షన్ ఏది చూస్ చేసుకోవాలని అడుగుతుంది. సో యాజ్ పర్ నీ ప్రాజెక్ట్ ప్రకారం సో ఏ వర్షన్ అయితే ఆ వర్షన్ చూస్ చేసుకోవచ్చు అండి. సో మీకు ఆప్షన్ ఉందని చెప్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు గిట్ కాన్ఫిగర్ చేసాం. సో ఇన్ కేస్ మీరు యాంట్ అయితే సేమ్ థింగ్ అండి. సో యాడ్ యాంట్ దెన్ ఈ వర్షన్. సో చూడండి ఇక్కడ వర్షన్ మీ నేమ్ దెన్ పాత్, లేదా మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయాలంటే జస్ట్ మీకు ఏ వర్షన్ కావాలి ఇక్కడ యాంట్ నేమ్ మెన్షన్ చేసుకొని దెన్ ఇక్కడ చూడండి ఇన్స్టాల్ అపాచీ వర్షన్. సో యాంట్లో ఏ వర్షన్ కావాలో ఆ వర్షన్ సెలెక్ట్ చేసుకుంటారండి. ఓకే, అలాగనే చేయొచ్చు, బట్ అది అవసరం లేదండి, జస్ట్ అవసరం లేదు వదిలేస్తుంది. ఓకే, మామూలుగా నార్మల్గా ఇవ్వండి. సో ఇక్కడ చూడండి యాడ్ మ్యావెన్. సో మ్యావెన్, సో నేను మ్యావెన్ ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యావెన్ నేమ్ ఇస్తున్నాను, జస్ట్ మ్యావెన్ అని ఇస్తున్నాను. ఓకే, మ్యావెన్ ఇచ్చాను. దెన్ ఇక్కడ చూడండి ఇన్స్టాల్ ఆటోమేటిక్లీ రిమూవ్ చేస్తున్నాను. ఓకే, దెన్ ఇక్కడ నా మ్యావెన్ యొక్క పాత్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో మనం మ్యావెన్ పాత్ ఎక్కడ ఇన్స్టాల్ చేసాం, సో ఐ థింక్ అండర్ ఎఫ్ డైరెక్టరీలో, ప్రాక్టీస్ అనే డైరెక్టరీలో, అండర్ ప్రాక్టీస్ ఆర్ సమ్వేర్ ఐ థింక్ డెవోప్ సాఫ్ట్. ఓకే, నో. ఓకే, ఇక్కడ చూడండి మ్యావెన్ ఇది అండి మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసాం. సో ఈ పాత్ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తారండి. సో మీకు మేబీ ఫస్ట్ ఆప్షన్ కాన్ఫిగర్. సో ఇక్కడ చూడండి నేను ఇప్పుడు సేవ్ చేస్తున్నాను, 1 సెకండ్ మళ్ళీ బ్యాక్ వద్దాం. సో ఇక్కడ కాన్ఫిగర్ సిస్టమ్ దగ్గర ఇక్కడ టూల్ కాన్ఫిగరేషన్ అని ఇక్కడ మీకు ఒక ఆప్షన్ డిస్ప్లే వస్తుందండి. సో నేను ఇక్కడ చెప్పింటాను మీకు. సో ఇక్కడ అవసరం లేదండి, బట్ మనకు సపరేట్గా టూల్ కాన్ఫిగర్ చేసేదానికి ఒక ఆప్షన్ ఉంది, అక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి సో టూల్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ చూడండి టూల్ లొకేషన్ అని ఉంది కదా, జస్ట్ టూల్ లొకేషన్ మీ క్లిక్ చేసి దెన్ మీరు ఇక్కడ యాడ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బై డిఫాల్ట్గా గిట్ ఒకటి ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసిన ఒకటి ఇక్కడ వచ్చిందండి. సో జేడీకే చూడండి జేడీకే, మ్యావెన్ చూడండి మ్యావెన్. సో ఇలా వచ్చిందండి. సో ఇలా మీరు కాన్ఫిగర్ చేసుకోవాలంటే ఇక్కడైనా చేసుకోవచ్చు అండి, లేదా డైరెక్ట్గా మీరు ఏం చేస్తారు గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ టూల్ కాన్ఫిగరేషన్లో ఎవ్రీథింగ్ టూల్స్ అన్ని కాన్ఫిగర్ చేసుకుంటారండి. ఇక్కడ టూల్ కాన్ఫిగర్ చేసుకుంటారండి. సో ఇక్కడ చేసుకోండి మీరు ఎనఫ్ అండి. ఓకే, సో ఇక్కడ చెప్తున్నాను చూడండి
సో మీరు ఏదైతే ఇన్స్టాల్ చేస్తున్నారో దాని దగ్గరికి వెళ్ళేసి జస్ట్ మీ నేమ్ ఎనీథింగ్ అండి, నో ప్రాబ్లం. దెన్ మీ ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తారో ఆ పాత్ మెన్షన్ చేయండి ఎన్ఎఫ్ అని. ఓకే, సో ఇక్కడ చూడండి రీలోడ్ కాన్ఫిగర్ ఫ్రమ్ డిస్క్. సో రీలోడ్ కాన్ఫిగర్ ఫ్రమ్ డిస్క్ అనేది ఏంటంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాకప్ తీశారు అనుకోండి. సో మీ ఎంటైర్ సర్వర్ని మీరు బ్యాకప్ తీశారు. సో బ్యాకప్ తీశారు, ఓకే సంథింగ్. సో సమ్ అదర్ పర్సన్ ఏం చేస్తారంటే అన్ఫార్చునేట్లీ ఒక 2-3 జాబ్స్ డిలీట్ చేశారు అనుకోండి. సో ఇప్పుడు మీకు చూపిస్తే బెటర్ అనుకుంటా. ఓకే, నో ప్రాబ్లం. సో ఇది ఇంపార్టెంట్ అండి, చూపిస్తాను. సో చూపించానా, నేను చెప్పాను ఇదంతా? నాకు డౌట్ వేస్తాను చెప్పినట్టు అనుకుంటున్నాను. సో ఇది చెప్పానండి నేను లాస్ట్ సెక్షన్లో ఏమైనా చెప్పాను ఇవంతా? ఓకే 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 ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, సో జాబ్ 1 అని ఒక జాబ్ క్రియేట్ చేస్తున్నాను సంథింగ్ అండి. సో ఎనీథింగ్, నేను ఊరికే ఎంటీ జాబ్స్ క్రియేట్ చేస్తున్నాను. సో అగైన్ మనం ఇంతవరకు జాబ్స్ డిస్కస్ చేసుకోలేదండి. సో ఇదంతా మనం ఇంకా ఏం డిస్కస్ చేసుకోలేదు, డిస్కస్ చేసుకుంటాం కమింగ్ సెక్షన్స్లో డిస్కస్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఒక జాబ్ 1 క్రియేట్ చేశాను, యాజ్ వెల్ యాజ్ ఇంకొక జాబ్ క్రియేట్ చేద్దామండి, జాబ్ 2. ఓకే, సో ఇక్కడ నాకు 2 జాబ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సో జాబ్ మీద క్లిక్ చేశారంటే, ఆ జాబ్ నేమ్ మీద మీరు క్లిక్ చేశారంటే ఇక్కడ చూడండి బిల్డ్ నౌ అనే ఆప్షన్ వస్తుంది. సో దీని మీద మీరు క్లిక్ చేశారంటే మీ జాబ్ అనేది బిల్డ్ అవుతుందండి. ఓకే, మీ జాబ్ని క్రియేట్ చేసిన తర్వాత, సో జాబ్ ఎలా క్రియేట్ చేయాలి నేను చెప్తానండి. జస్ట్ ఇప్పుడు నేను ఏంటంటే శాంపిల్ కోసం నీకు ఏం క్రియేట్ చేయగానే జస్ట్ జాబ్ నేమ్ ఇచ్చి జస్ట్ క్రియేట్ ఇచ్చానండి. సో ఇక్కడ చూడండి మీ జాబ్స్ క్రియేట్ చేసిన తర్వాత ఇలా డిస్ప్లే వస్తుందండి. సో ఇది వచ్చేసి సింబల్, దెన్ ఇది వచ్చేసి వెదర్ అని చెప్పి వెదర్ సింబల్ ఇక్కడ డిస్ప్లే వస్తుంది. ఇది వచ్చేసి మీ జాబ్ నేము, ఇది వచ్చేసి ఎప్పుడు లాస్ట్ సక్సెస్ అయింది, 13 seconds అగో లాస్ట్ సక్సెస్ అయింది, బిల్ నెంబర్ అంతా 1. దెన్ లాస్ట్ ఫెయిల్యూర్, సో లాస్ట్ ఫెయిల్యూర్ ఎప్పుడు, సో ఇంతవరకు లాస్ట్ ఫెయిల్యూర్ కలదు కాబట్టి నాట్ అట్ ఆల్. సో లాస్ట్ డ్యూరేషన్, సో ఈ లాస్ట్ బిల్డ్ నెంబర్ అంతా 1 అండి. సో 1th బిల్డ్ జరగడానికి ఇంత టైం తీసుకుంది నాకు. ఓకే, ఇలా ఉంటుందండి. సో యాజ్ యూజువల్గా నేను ఏం చేస్తాను అంటే సెకండ్ బిల్డ్ చేస్తున్నాను. సో జాబ్ మీద క్లిక్ చేసి బిల్డ్ నౌ అనే దాని మీద క్లిక్ చేయొచ్చు. అదర్వైజ్ ఇక్కడ చూడండి, సో ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినా దెన్ బిల్డ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి బిల్డ్ నెంబర్ 2 వస్తుంది ఇక్కడ. సో బిల్డ్ నెంబర్ 2 వస్తుంది, అబ్జర్వ్ చేయండి. సో జాబ్లోకి ఎంటర్ అవ్వండి ఒకసారి. సో బిల్ నెంబర్ 2 కూడా ఉంటుంది చూడండి. సో ఇక్కడ చూడండి బిల్ నెంబర్ 2. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఈ జాబ్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి, సో ఎనీథింగ్ నా జెన్కిన్ సర్వర్లో ఏదైనా క్రియేట్ చేస్తానంటే ఎవ్రీథింగ్ ఎక్కడ స్టోర్ అవుతాయంటే అండర్ .jenkins అనే డైరెక్టరీ కింద స్టోర్ అవుతాయండి. సో అండర్ .jenkins అనే డైరెక్టరీ కింద స్టోర్ అవుతాయి. సో అండర్ .jenkins డైరెక్టరీ ఎక్కడ ఉంది, సో నేను ఎక్కడైతే, సో అండర్ సి డైరెక్టరీలో దెన్ యూజర్స్లో .jenkins అనే డైరెక్టరీ ఉంటుందండి. ఓకే, ఇక్కడ చూడండి అండర్ సి యూజర్లో, దెన్ యూజర్స్లో, సో యూజర్ నేమ్లో దెన్ .jenkins అనే డైరెక్టరీ ఉందండి. సో ఇది నా .jenkins డైరెక్టరీ అండి. సో ఇప్పుడు నీ ఎంటైర్ నువ్వు జాబ్స్ కావచ్చు ఎనీథింగ్ మొత్తం ఏంటంటే ఇక్కడ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి జాబ్స్ అనే డైరెక్టరీలో నాకు 2 జాబ్స్ ఉన్నాయండి. సో ఇక్కడ చూడండి ఎప్పుడు క్రియేట్ చేసిన ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ జాబ్స్ అనే డైరెక్టరీని కాపీ చేస్తున్నా అండి. సో ఈ జాబ్స్ అనే డైరెక్టరీని కాపీ చేసి దెన్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తానండి. సో అండర్ ప్రాక్టీస్ అనే డైరెక్టరీ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి జస్ట్ బ్యాకప్ అనుకోండి ఇది. సో మీరు ఏమనుకుంటారంటే, సో బ్యాకప్ తీసాను అనుకోండి. బ్యాకప్ అంటే ఏంటండి, జస్ట్ ఉన్న ఫైల్స్ని కాపీ చేసి సమ్ అదర్ ప్లేస్లో సమ్ అదర్ సర్వర్స్లో స్టోర్ చేయడం అండి. సో ఇప్పుడు నేను మన సేఫ్టీ కోసం నేను ఏం చేస్తానంటే జస్ట్ మన సర్వర్ మన మిషన్లోనే స్టోర్ చేస్తానండి. ఓకే, అలా వదిలేసేయండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ 2 జాబ్స్ని డిలీట్ చేస్తానండి. సో 2 జాబ్స్ని ఎలా డిలీట్ చేస్తానంటే, సో జాబ్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి డిలీట్ ప్రాజెక్ట్ ఉంది కదా, సో డిలీట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తానండి. సో యాజ్ యూజువల్గా ఈ జాబ్ని కూడా డిలీట్ చేస్తానండి. సో ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసైనా దెన్ ఇక్కడ డిలీట్ ప్రాజెక్ట్ అని ఇచ్చారంటే దెన్ డిలీట్ చేయొచ్చాను. ఓకే, ఇప్పుడు నేను 2 జాబ్స్ని డిలీట్ చేశాను. సో ఇక్కడ చూడండి నేను రీఫ్రెష్ చేశాను, నథింగ్ అని నాకేం రాలేదు. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే, సో నా దగ్గర బ్యాకప్ ఉంది. సో నా దగ్గర ప్రాక్టీస్ అనే డైరెక్టరీలో సో జాబ్స్ అనే బ్యాకప్ ఉంది. సో దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే, సో కాపీ చేసుకొని అగే నేను ఈ సేమ్ పాత్లోకి ఎంటర్ అవుతున్నాను. సో .jenkins అనే పాత్లోకి ఎంటర్ అయ్యి జస్ట్ ఇక్కడ జాబ్స్ అనే డైరెక్టరీ దగ్గర రీప్లేస్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి జాబ్స్ అనే డైరెక్టరీ దగ్గర రీప్లేస్ చేస్తాను. ఇప్పుడు రీప్లేస్ చేస్తానండి నేను. ఓకే, సో రీప్లేస్ చేశాను కదా, దాన్ని ఇక్కడ జెన్కిన్స్ సర్వర్లోకి వచ్చేసి మీరు రీలోడ్ చేస్తే రాదండి. సో రీలోడ్ చేస్తే రాదు. సో ఇప్పుడు మనం ఒక ప్లగిన్ నేమ్ డిస్కస్ చేసాం, సారీ ఒక ఆప్షన్ నేమ్ డిస్కస్ చేసాం కదా. సో ఇక్కడ చూడండి రీలోడ్ కాన్ఫిగర్ ఫ్రమ్ డిస్క్. సో ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే ఏమవుతుందంటే, సో మీ .jenkins డైరెక్టరీ నుంచి మొత్తం రీలోడ్ అవుతుందండి. సో ఇక్కడ చూడండి రీలోడ్ కాన్ఫిగర్ ఫ్రమ్ డిస్క్. సో ఓకే, మొత్తం రీలోడ్ అవుతుంది, మీ జెన్కిన్స్ సర్వర్ అంతా రీలోడ్ అవుతుంది.
సో నీ జాబ్స్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అవుతుందండి, జాబ్ 1 జాబ్ 2. సో ఇక్కడ చూడండి, నాట్ ఓన్లీ జాబ్స్ అండి, ఎనీథింగ్ మీ యూజర్స్ కావచ్చు, మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన యూజర్స్ కావచ్చు, దెన్ ఎనీథింగ్ ప్లగ్గిన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ మీరు బ్యాకప్ తీసుకుంటే ఆ బ్యాకప్ నుంచి జస్ట్ కాపీ చేసి మీ హోమ్ డైరెక్టరీ వేసి జస్ట్ రీలోడ్ కాన్ఫిగర్ ఫ్రమ్ డిస్క్ అని ఇచ్చారంటే మళ్ళీ వచ్చేస్తుంది. సో అగైన్ బ్యాకప్ అండి. ఓకే, రీలోడ్ కాన్ఫిగర్ ఫ్రమ్ డిస్క్ అనేది అలా యూజ్ అవుతుందండి. ఓకే, సో మేనేజ్ ప్లగ్గిన్స్. సో మనం ఇంతవరకు జెన్కిన్స్ ఇస్ ప్లగ్ఇన్ బేస్డ్ టూల్ అంటున్నాం. సో ఇప్పుడు మనం ప్లగ్గిన్స్లోకి వస్తున్నాం అండి. సో నువ్వు ఏదైనా ప్లగ్గిన్స్ ఇన్స్టాల్ చేయాలంటే, సో ఎనీ ప్లగ్గిన్స్ నువ్వు ఇన్స్టాల్ చేయాలన్నా, దెన్ డిలీట్ చేయాలన్నా, అన్ఇన్స్టాల్ చేయాలన్నా, ఎనీథింగ్ సెర్చ్ చేయాలన్నా, సో ఎనీథింగ్ నువ్వు ఏదైనా ప్లగ్గిన్స్ గురించి ఏదైనా చేయాలంటే, సో అండర్ మేనేజ్ జెన్కిన్స్లో మేనేజ్ ప్లగ్గిన్స్ అనేది అంతేకి రావాలండి. సో అండర్ మేనేజ్ ప్లగ్గిన్స్ అనే ఆప్షన్లోకి రావాలండి. ఓకే, సో ఇక్కడ చూడండి, అగైన్ మీకు ఏంటంటే 3 ఆప్షన్స్ ఉంటాయండి. సో అగైన్ మేనేజ్ ప్లగ్గిన్స్ దగ్గర దెన్ అగైన్ మీకు ఇన్సైడ్ ఏంటంటే 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే అప్డేట్స్, దెన్ అవైలబుల్, ఇన్స్టాల్, అడ్వాన్స్డ్ అండి. సో అప్డేట్స్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక వర్షన్ ఇన్స్టాల్ చేస్తున్నారు అనుకోండి, సో సంథింగ్ ఏదైనా ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేస్తున్నారు అనుకోండి, సో ఆ ప్లగ్ఇన్ వచ్చేసి లేటెస్ట్ వర్షన్ రిలీజ్ అయింది అనుకో, సో ఇప్పుడు నేను జేడీకే 1.6 ఇన్స్టాల్ చేస్తున్నాను అనుకో, సో మేబీ ఫ్యూచర్ ఆల్రెడీ 7 వచ్చింది, 8 వచ్చింది, సో ఇప్పుడు నేను 8 ఇన్స్టాల్ చేస్తున్నాను, సో 1.9 వచ్చింది అనుకోండి, సో నేను జేడీకే ప్లగ్ఇన్ ఏదన్నా 1.8 ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేస్తుంటే 1.9 వస్తే ఆటోమేటిక్ ఇక్కడ అప్డేట్స్లో, సో నువ్వు జేడీకే 7 ఇన్స్టాల్ చేస్తున్నావు, దెన్ లేటెస్ట్ వర్షన్ ఇక్కడ డిస్ప్లే వస్తుందండి. సో 1.8 ఇక్కడ డిస్ప్లే, 1.9 ఇక్కడ డిస్ప్లే వస్తుంది, నువ్వు ఇన్స్టాల్ చేసింది 1.8 అని ఇక్కడ డిస్ప్లే వస్తుందండి. ఓకే, మేబీ మన జెన్కిన్స్ సెక్షన్ అయిపోయే లోపల మీకు ఇక్కడ సమ్ ప్లగ్గిన్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తాయి. సో లేటెస్ట్గా రిలీజ్ చేసినట్టు ఇక్కడ డిస్ప్లే చేస్తాను, నేను చూపిస్తాను అప్పుడు. సో ఇన్ కేస్ ఏదైనా మీరు ఇన్స్టాల్ చేసిన దానికి ఏదైనా అప్డేట్స్ ఏదైనా వదిలితే ఇక్కడ డిస్ప్లే వస్తాయండి. సో మీరు సోన్ వర్షన్ ఇన్స్టాల్ చేస్తున్నారు, దెన్ లేటెస్ట్గా ఈ వర్షన్ ఉంది, దెన్ ఇన్స్టాల్ చేసుకుని ఇక్కడ మీకు ఆప్షన్ డిస్ప్లే వస్తుందండి. ఓకే, అప్డేట్స్. దెన్ ఇక్కడ చూడండి, మీరు ఏదైనా ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయాలంటే అవైలబుల్ ట్యాబ్లోకి ఎంటర్ అవ్వాలండి. సో ఎనీథింగ్ మీరు ఏదైనా ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయాలంటే అవైలబుల్ ట్యాబ్లోకి ఎంటర్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి, ఆల్ ప్లగ్ఇన్స్ అండి, ఇవన్నీ ప్లగ్ఇన్స్ అండి. సో ఇప్పుడు మీరు ఎనీథింగ్ ఏదైనా ప్లగ్ఇన్ గురించి తెలుసుకోవాలనుకుంటే, ఓకే, ఇప్పుడు మీరు ఏదైనా ప్లగ్ఇన్ని, సో ఇక్కడ ఇన్ని ప్లగ్ఇన్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ చూడండి ఇన్ని ప్లగ్ఇన్స్ ఉన్నాయి కదా, అరౌండ్ 5000 ప్లగ్ఇన్స్ ఉన్నాయండి, నాట్ 5000, మోర్ దెన్ 5000 అండి. ఓకే, సో ఇన్ని ప్లగ్ఇన్స్లో నాకు కావాల్సిన ప్లగ్ఇన్ ఎలా సెర్చ్ చేసుకుంటారంటే, ఇక్కడ చూడండి ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, జస్ట్ ఇక్కడికి వెళ్ళి సెర్చ్లోకి వెళ్ళి దెన్ మీకు కావాల్సిన ప్లగ్ఇన్ నేమ్ ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దాం అంటే గిట్ హబ్ అనేది సెర్చ్ చేద్దాం. సో గిట్ హబ్ అనేది లేదండి, సో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసింటే ఉండదండి. సో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసింటే ఇక్కడ చూపిదండి, సారీ గిట్ కదా, సో ఇక్కడ చూడండి గిట్ హబ్. సో మనం ఆల్రెడీ జెన్కిన్స్ సర్వర్ ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసామో బై డిఫాల్ట్గా గిట్ హబ్ ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ అయిందండి. సో ఇవి వచ్చేసి అథెంటికేషన్ ప్లగ్ఇన్ ఒకటి, ఇష్యూస్ ప్లగ్ఇన్ ఒకటి, ఇవి డిఫరెంట్ అండి. సో పుల్ రిక్వెస్ట్, సో ఇవన్నీ అవసరం లేదండి. సో ఇవన్నీ డిఫరెంట్ ఆప్షన్స్ అండి. సో ఇక్కడ మీరు ఏదైనా ఇన్స్టాల్ చేయాలంటే జస్ట్ ఇక్కడ మీ నేమ్ మెన్షన్ చేసి దెన్ ఇక్కడ సెర్చ్, ఇక్కడ చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యావెన్ అని ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ మ్యావెన్ అని ఇచ్చానంటే, సో మ్యావెన్కి సంబంధించిన ప్లగ్ఇన్స్ అన్ని డిస్ప్లే వస్తాయండి. సో మ్యావెన్కి సంబంధించిన ప్లగ్ఇన్స్ అన్ని డిస్ప్లే వస్తాయి. సో ఇక్కడ చూడండి మ్యావెన్ ఇంటిగ్రేషన్ ప్లగ్ఇన్ ఉంది. సో నీ ప్లగ్ఇన్ ఎలా ఇన్స్టాల్ చేయాలంటే, సో ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, జస్ట్ దీన్ని చెక్ చేసి దెన్ ఇక్కడ చూడండి ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్ ఒక ఆప్షన్ ఉంది, దెన్ డౌన్లోడ్ నౌ అండ్ ఇన్స్టాల్ ఆఫ్టర్ రీస్టార్ట్ అని ఇంకొక ఆప్షన్ ఉందండి. సో ఎనీవన్ నో ప్రాబ్లం ఉంది. సో మీకు కావాల్సిన ప్లగ్ఇన్ మీరు సెలెక్ట్ చేసుకొని దెన్ ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్ అనే ఆప్షన్ అయినా సెలెక్ట్ చేయొచ్చు, దెన్ డౌన్లోడ్ నౌ అండ్ ఇన్స్టాల్ ఆఫ్టర్ రీస్టార్ట్. సో ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ యొక్క యూజ్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్, సో మీ జెన్కిన్స్ సర్వర్ రీస్టార్ట్ కాకుండా ఇన్స్టాల్ అవుతుందండి. ఓకే, నో ప్రాబ్లం. దెన్ ఇక్కడ చూడండి డౌన్లోడ్ నౌ అండ్ ఇన్స్టాల్ ఆఫ్టర్ రీస్టార్ట్. సో ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది, సో నీ ప్లగ్ఇన్ ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది, బట్ ఎప్పుడు ఇన్స్టాల్ అవుతుంది అంటే నెక్స్ట్ టైం ఎప్పుడు నీ సర్వర్ రీస్టార్ట్ అవుతుందో, సో జెన్కిన్స్ సర్వర్ ఎప్పుడైతే నెక్స్ట్ రీస్టార్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఇది యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, అప్పుడు ఇన్స్టాల్ అవుతుందని ఇక్కడ డిస్ప్లే వస్తుందండి. సో ఎనీథింగ్ మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా కానీ కంపల్సరీ మీ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ జెన్కిన్స్ సర్వర్ అనేది రీస్టార్ట్ చేయాలండి. మీరు ఏ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసినా కానీ, సో మీ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయగానే మీ జెన్కిన్స్ సర్వర్ రీస్టార్ట్ చేయాలండి. సో లైవ్లో మనము డైరెక్ట్గా మీ జెన్కిన్స్ సర్వర్ ప్లగ్ఇన్ ఏదైనా ఇన్స్టాల్ చేయగానే రీస్టార్ట్ చేస్తామంటే చేయమండి. సో సమ్ డౌన్ టైం తీసుకొని ఆ డౌన్ టైంలో మాత్రమే రీస్టార్ట్ చేస్తారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాన్ బిజినెస్ అవర్స్లో మీకు డౌన్ టైం ఇస్తారు కదండి క్లయింట్స్, సో మీకు కావాల్సిన ప్లగ్ఇన్స్ అన్ని ముందే ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటారు, దెన్ అప్పుడు రీస్టార్ట్ చేస్తారండి. ఓకే, మీకు కావాల్సిన ప్లగ్ఇన్స్ అన్ని ముందే డౌన్లోడ్ చేసుకొని దెన్ మీకు డౌన్ టైం ఇచ్చినప్పుడు ఒక
1 minute 2 minute ఎనఫ్ అండి. సో లేదా మ్యాక్స్ 5 minutes ఎనఫ్. సో నాన్ బిజినెస్ అవర్లో 5 minutes అంటే నో ప్రాబ్లం అండి. ఓకే, సో అప్పుడు మీరు రీస్టార్ట్ చేస్తారండి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఇన్ కేస్ మీరు అట్ ఏ టైం ఎన్ నెంబర్ ఆఫ్ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయాలంటే చేయించండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో నేను ఇక్కడ 2 ప్లగిన్స్ సెలెక్ట్ చేస్తాను అనుకోండి. సో 2 కాదండి, ఎన్ని నెంబర్ ఆఫ్ ప్లగిన్స్ అయినా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ ఇవ్వచ్చు అండి. ఓకే, సో ఇక్కడ చూడండి నేను సో 2 ప్లగిన్స్ సెలెక్ట్ చేస్తున్నాను. మ్యావెన్ ఇంటిగ్రేషన్ ప్లగిన్ ఒకటి, దెన్ మ్యావెన్ డిపెండెన్సీ అప్డేట్ ట్రిగ్గర్ అని ఒక 2 ప్లగిన్స్ ఇన్స్టాల్ చేస్తాను. సో ఇక్కడ చూడండి డౌన్లోడ్ నౌ అండ్ ఇన్స్టాల్ ఆఫ్టర్ రీస్టార్ట్ దాన్ని క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి ఇక్కడ నేను 2 ప్లగిన్సే కదా సెలెక్ట్ చేసింది. సో మ్యావెన్ ఇంటిగ్రేషన్ ప్లగిన్ ఒకటి సెలెక్ట్ చేశాను, దెన్ ఇంకోటి ఏంటి మ్యావెన్ డిపెండెన్సీ అప్డేట్ ట్రిగ్గర్ ఒకటి సెలెక్ట్ చేశాను. బట్ ఏంటిది జావా డాక్ ప్లగిన్ ఏంటి, దెన్ అగైన్ మ్యావెన్ ఇంటిగ్రేషన్ ప్లగిన్ అని ఎందుకు వచ్చాయంటే, సో ఇన్ కేస్ ఏదైనా మీకు డిపెండెన్సీ ప్లగిన్ అంటే, సో ఇక్కడ చూడండి ఈ జావా డాక్ ప్లగిన్ అనేది డిపెండెన్సీ ప్లగిన్ అండి. సో ఆటోమేటిక్గా డిపెండెన్సీ ప్లగిన్ నువ్వు ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదండి. సో ఆటోమేటిక్గా ఆ ప్లగిన్ అనేది ఇన్స్టాల్ అవుతుందండి. సో డిపెండెన్సీ ప్లగిన్స్ ఉంటే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతాయండి. సో ఇక్కడ చూడండి డౌన్లోడ్ సక్సెస్ఫుల్లీ విల్ బి యాక్టివేటెడ్ డ్యూరింగ్ ద నెక్స్ట్ బూట్. ఓకే, డ్యూరింగ్ ద నెక్స్ట్ బూట్. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు జెన్కిన్స్ సర్వర్ రీస్టార్ట్ చేస్తావో, సో ఇక్కడ చూడండి నేను మ్యావెన్ ఇంటిగ్రేషన్ ప్లగిన్ ఇన్స్టాల్ చేశాను కదా. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సో ఆ మ్యావెన్ ప్లగిన్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ వస్తుందండి. సో ఇక్కడ నేను జాబ్స్ క్రియేట్ చేసేటప్పుడు మ్యావెన్ జాబ్స్ అని ఇక్కడ ఆప్షన్ వస్తుందండి. సో నేను మ్యావెన్ ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తాను కదా, సో మ్యావెన్ జాబ్స్ అని ఇక్కడ నాకు ఆప్షన్ డిస్ప్లే వస్తుందండి. సో ఇప్పుడు చూడండి నాకు డిస్ప్లే చేయలేదు కదా. సో నేను ఎప్పుడైతే నా జెన్కిన్స్ సర్వర్ రీస్టార్ట్ చేస్తున్నానో, సో ఇక్కడ చూడండి నా జెన్కిన్స్ సర్వర్ స్టాప్ చేశాను. సో ఇప్పుడు చూడండి నేను యాక్సెస్ చేసుకోలేనండి. సో ఇప్పుడైతే అగైన్ నేను రన్ చేస్తాను. ఓకే, సో అగైన్ రన్ చేస్తాను. అప్పుడు నా సర్వర్ రీస్టార్ట్ అవ్వగానే దాన్ని ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే వస్తుందండి. సో మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచే రీస్టార్ట్ చేయాలంటే చేయొచ్చండి. సో లేటర్ సెక్షన్లో చెప్తానండి. సేఫ్ రీస్టార్ట్ అని 2 ఆప్షన్స్ ఉంటాయండి. సో రీస్టార్ట్ అని ఒకటి, సేఫ్ రీస్టార్ట్ అని ఒకటి అండి. సో రీస్టార్ట్కి సేఫ్ రీస్టార్ట్కి డిఫరెన్స్ ఏంటంటే, సో రీస్టార్ట్ అంటే జస్ట్ నథింగ్ అండి. సో ఇప్పుడు మీరు ఏదైనా మీ మిషన్లో వర్క్ చేస్తున్నారు. సో వర్క్ చేసేటప్పుడు జస్ట్ రీబూట్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే అది వాట్ ఎవర్ ఇట్ మే బి నో ప్రాబ్లం అండి. మీకు యాక్సెస్ ఉంటే మీ సర్వర్ అంతా రీబూట్ అయిపోతుందండి. ఓకే, మీకు యాక్సెస్ ఉంటే, సో మీకు రీబూట్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసే మీకు పర్మిషన్ ఉంటే మీ సర్వర్ అంతా రీబూట్ అయిపోతుంది. సో ఇంకోటి ఏంటంటే సేఫ్ రీస్టార్ట్ అనేది ఏంటంటే, ఇన్ కేస్ ఏదైనా జాబ్స్ రన్ అవుతా ఉంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా జెన్కిన్స్ సర్వర్ ఉంది. సో దీంతో ఏదైనా జాబ్స్ రన్ అవుతా ఉంటే, సో నేను సేఫ్ రీస్టార్ట్ అనే ఆప్షన్ ఎగ్జిక్యూట్ చేశానంటే, సో నా జెన్కిన్స్ సర్వర్లో జాబ్స్ రన్ అయ్యేంత వరకు సో వెయిట్ చేస్తుందండి. సో వన్స్ ఆ జాబ్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దెన్ రీస్టార్ట్ అవుతుందండి. సో రీస్టార్ట్కి సేఫ్ రీస్టార్ట్కి డిఫరెన్స్ ఏంటంటే, సో రీస్టార్ట్ అంటే ఇదర్ జాబ్స్ ఎగ్జిక్యూట్ అవుతా అంటే జస్ట్ టర్మినేట్ చేసి రీబూట్ అవుతుందండి. సో సేఫ్ రీస్టార్ట్ అంటే, సో ఆ జాబ్స్ని ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి దెన్ ఏమవుతుంది, సో రీబూట్ అవుతుందండి. ఓకే, సేఫ్ రీస్టార్ట్ చూపిస్తానండి. సేఫ్ రీస్టార్ట్ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి మ్యావెన్ ప్రాజెక్ట్ అని ఇక్కడ నాకు ఒక ఆప్షన్ డిస్ప్లే చేసింది. సో ఇంతకుముందు డిస్ప్లే చేయలేదండి. సో ఎనీథింగ్ ఏంటంటే ప్లగిన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కంపల్సరీ రీస్టార్ట్ చేయాలండి. ఓకే, దెన్ మేనేజ్ జెన్కిన్స్. సో ఇక్కడ ఉన్నాం మేనేజ్ ప్లగిన్స్. సో అవైలబుల్ ట్యాబ్ ఇదండి. సో ఇన్ కేస్ ఇప్పుడు మీరు ఒక ప్లగిన్ గురించి మీకు తెలియదు అనుకోండి. సో మీకు ఏదైనా ప్లగిన్ గురించి తెలియదు. సో ఎలా, సో ఇన్ కేస్ నీకు ఏదైనా ప్లగిన్ గురించి తెలియదు అనుకోండి. సో ఎలా అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఎనీ ప్లగిన్, సో ఏదైనా ప్లగిన్ తీసుకోండి. సో మనం ఏమనుకున్నాం, రోల్ బేస్డ్ స్ట్రాటజీ ప్లగిన్ అన్నాం. ఓకే, రోల్ బేస్డ్ స్ట్రాటజీ. సో ఇక్కడ చూడండి రోల్ బేస్డ్ ఆథరైజేషన్ స్ట్రాటజీ. సో ఈ ప్లగిన్ గురించి నాకు తెలియదండి. సో అసలు ఈ ప్లగిన్ ఏంటో నాకు తెలియదు అనుకోండి. ఓకే, సో ఇదేంటంటే రోల్ బేస్డ్ స్ట్రాటజీ ప్లగిన్ ఏంటంటే, ఒక రోల్ క్రియేట్ చేసి ఆ రోల్కి పర్మిషన్స్ అసైన్ చేసి, ఓకే ఇప్పుడు మనం గ్రూప్ ఎలా క్రియేట్ చేస్తున్నాం, సో ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్కి సమ్ పర్మిషన్స్ అసైన్ చేసి దెన్ ఆ గ్రూప్లో ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ యాడ్ చేస్తాం కదా. సో అదేవిధంగా ఒక రోల్ క్రియేట్ చేసి ఆ రోల్కి సమ్ పర్మిషన్స్ అసైన్ చేసి దెన్ ఆ రోల్లో సమ్ యూజర్స్ యాడ్ చేస్తామండి. సో అప్పుడు ఏమవుతుంది, ఆ యూజర్స్ అందరికీ ఆ రోల్కి ఉన్న పర్మిషన్స్ అప్లికేబుల్ అవుతుందండి. సో ఇదండి ఆ ప్లగిన్. సో ఈ ప్లగిన్ గురించి నాకు తెలియదు అనుకో, సో ఎలా తెలుసుకోవాలంటే జస్ట్ ఈ ప్లగిన్ నేమ్ మీద క్లిక్ చేశారంటే, సో ఇక్కడ చూడండి ఆ ప్లగిన్ నేమ్ మీద క్లిక్ చేశారంటే ఎవ్రీథింగ్ మీకు జెన్కిన్స్ సైట్లోకి వెళ్ళి జస్ట్ ఎవ్రీథింగ్ ఆ ప్లగిన్ అంటే ఏంటి, సో ఎలా యూజ్ చేయాలి మొత్తం ఇక్కడ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తుందండి. సో ఇక్కడ చూడండి, సో అబౌట్ దిస్ ప్లగిన్, సో ఇక్కడ ఆ ప్లగిన్ గురించి అంతా మెన్షన్ చేస్తుందండి. దెన్ యూజర్ గైడ్, సో సమ్ టైమ్స్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఇక్కడ మెన్షన్ చేస్తారండి మీకు.
ఓకే, సో సమ్ టైమ్స్ ఏంటంటే ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఏం చేయాలి మొత్తం ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి ఎనేబుల్ సెక్యూరిటీ, దెన్ నువ్వు ప్లగిన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దెన్ ఇక్కడ చూడండి రోల్ బేస్డ్ స్ట్రాటజీ వచ్చింది. దెన్ దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దెన్ మేనేజ్ జెన్కిన్స్లోకి వెళ్తే మేనేజ్ అండ్ అసైన్ రోల్స్ అని మీకు ఇక్కడ ఒక డైరెక్టరీ వస్తుంది. చూడండి ఇక్కడ మేనేజ్ అండ్ అసైన్ రోల్స్. దెన్ దీని మీద క్లిక్ చేస్తే దెన్ మీకు ఇలా ఆప్షన్స్ డిస్ప్లే వస్తుంది. సో ఇక్కడ చూడండి మేనేజ్ నోట్స్, అసైన్ నోట్స్, దెన్ రోల్ బేస్డ్ స్ట్రాటజీ అని డిస్ప్లే వస్తుంది. దెన్ ఇక్కడ సమ్ రోల్స్ క్రియేట్ చేస్తారు, దెన్ రోల్స్లో దెన్ యూజర్స్ని అసైన్ చేస్తాడు. సో ఇలా అండి, సో మొత్తం ఇక్కడ డిస్ప్లే చేసిందండి మీకు. సో ఎలా యూజ్ చేసుకోవాలనేది మీకు ఇక్కడ డిస్ప్లే చేసిందండి. ఓకే, సో ఇలా మీరు ప్లగ్ఇన్ గురించి ఏదైనా తెలియకపోతే జస్ట్ ఆ ప్లగ్ఇన్ నేమ్ మీద క్లిక్ చేస్తారంటే ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తారండి. సో మేబీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లగ్ఇన్కి ఇక్కడ మీకు యూజర్ గైడ్లో డిస్ప్లే చేస్తుందంటే చేయదండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లగ్ఇన్కి మీకు ఇక్కడ యూజర్ గైడ్లో డిస్ప్లే చేస్తారంటే చేయరండి. ఓకే, సమ్ ప్లగ్ఇన్స్ కండి. ఓకే, సమ్ ప్లగ్ఇన్స్ ఉంటాయి. సో అగైన్ నేను బ్యాక్ వస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఇన్స్టాల్డ్. సో ఇన్స్టాల్డ్ అంటే ఏంటంటే సో ఆల్రెడీ మీ జెన్కిన్ సర్వర్లో ఇన్స్టాల్ చేసిన ప్లగ్ఇన్స్ అండి. సో ఆల్రెడీ మీ జెన్కిన్ సర్వర్లో ఇన్స్టాల్ చేసిన ప్లగ్ఇన్స్ అండి. సో ఇక్కడ చూడండి ఇక్కడ నాకేంటి సమ్ ప్లగ్ఇన్స్ ఇవన్నీ బై డిఫాల్ట్గా నేనేం సెలెక్ట్ చేశాను. సో వైల్ జెన్కిన్స్ నేను ఎప్పుడైతే జెన్కిన్స్ ఇన్స్టాల్ చేస్తానో సో అప్పుడు సజెస్టెడ్ ప్లగ్ఇన్స్ సెలెక్ట్ చేశానండి. సో సజెస్టెడ్ ప్లగ్ఇన్స్ సెలెక్ట్ చేశాను కాబట్టి నాకు జెన్కిన్ సర్వర్ ఏదైతే సజెస్ట్ చేసిందో ఆ ప్లగ్ఇన్స్ అన్ని ఇన్స్టాల్ అయ్యాయి. సో ఇక్కడ చూడండి సమ్ ప్లగ్ఇన్స్కి ఏమో అన్ఇన్స్టాల్ అని ఇక్కడ ఆప్షన్ డిస్ప్లే చేస్తుంది, సమ్ ప్లగ్ఇన్స్కి అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్ డిస్ప్లే చేయట్లేదండి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్ డిస్ప్లే చేసిన ప్లగ్ఇన్స్ని మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. సో రిమైనింగ్ ప్లగ్ఇన్స్ని అన్ఇన్స్టాల్ చేయలేమండి. సో ఇన్ కేస్ ఇప్పుడు మనం మ్యావెన్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసాం కదా, సో సంథింగ్ మ్యావెన్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసాం కదండి ఇంతకుముందు. సో ఇప్పుడు నేను ఆ ప్లగ్ఇన్ దగ్గరికి వెళ్తామండి. సో మ్యావెన్ డిపెండెన్సీ అప్డేట్ ట్రిగ్గర్ ఒకటి, దెన్ మ్యావెన్ ఇంటిగ్రేషన్ ప్లగ్ఇన్ ఒకటి. ఓకే, దెన్ పైప్ లైన్. 1 సెకండ్ ఇక్కడ చూడండి. సో ఇవన్నీ డిఫాల్ట్ అండి. 1 సెకండ్ SSH లేదు. ఓకే, ఇవన్నీ డిఫాల్ట్ ప్లగ్ఇన్స్ అండి. ఓకే, ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యావెన్ డిపెండెన్సీ అప్డేట్ ట్రిగ్గర్ ప్లగ్ఇన్ అన్ఇన్స్టాల్ చేయాలంటే జస్ట్ అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే ఎనఫ్ అండి. సో ఇక్కడ చూడండి, సో ఆటోమేటిక్గా అది అన్ఇన్స్టాల్ అయిపోతుందండి. సో నెక్స్ట్ ఇప్పుడు మీకు మేబీ అక్కడ డిస్ప్లే చేసాం కానీ నెక్స్ట్ రిబూట్లో మీకు డిస్ప్లే చేయదండి. ఓకే, ఇక్కడ మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అండి. దెన్ ఇక్కడ చూడండి అడ్వాన్స్డ్ ట్యాబ్. సో అడ్వాన్స్డ్ ట్యాబ్ ఏంటంటే సో ఇన్ కేస్ మీరు ఏదన్నా సో సమ్ ప్లగ్ఇన్స్ ఉన్నాయి, సో ఆ ప్లగ్ఇన్స్ని స్క్రిప్ట్ ద్వారా మేనేజ్ చేయాలంటే ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఓన్గా మీరు ప్లగ్ఇన్ క్రియేట్ చేసుకుంటే ఆ ప్లగ్ఇన్ ఇక్కడ అప్లోడ్ చేసుకొని దెన్ అగైన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ అడ్వాన్స్డ్ ట్యాబ్ అవసరం లేదండి. హై లెవెల్ మోస్ట్ ఆఫ్ ద సినారియోస్లో యూజ్ చేయరు. సో అడ్వాన్స్డ్ ట్యాబ్ అవసరం లేదండి. సో మేనేజ్ జెన్కిన్స్, దెన్ మేనేజ్ ప్లగ్ఇన్స్లోకి వచ్చి అప్డేట్స్ అంటే ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా అప్డేట్స్ ఉంటే ఇక్కడ డిస్ప్లే చేస్తాయి. దెన్ అవైలబుల్ అంటే మీరు ఏదైనా ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయాలంటే అవైలబుల్ ట్యాబ్లోకి వెళ్ళి దెన్ ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి దెన్ సెలెక్ట్ చేసుకొని దెన్ ఇన్స్టాల్ ఆఫ్టర్ రీస్టార్ట్, డౌన్లోడ్ ఆఫ్టర్ రీస్టార్ట్ ఒకటి. దెన్ సో ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే వస్తుందండి. సో ఇక్కడ చూడండి ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్ ఒకటి, దెన్ డౌన్లోడ్ నౌ అండ్ ఇన్స్టాల్ ఆఫ్టర్ రీస్టార్ట్. సో ఎనీ ఆప్షన్ ఏదైనా పర్లేదండి. ఓకే, దెన్ ఇన్స్టాల్ అంటే మీ జెన్కిన్ సర్వర్లో ఇన్స్టాల్ ప్లగ్ఇన్స్ అని ఇక్కడ డిస్ప్లే వస్తుంది. సో అడ్వాన్స్డ్ అంటే దెన్ ఇక్కడ పైథాన్ స్క్రిప్ట్ యూజ్ చేసి దెన్ ఓన్ ప్లగ్ఇన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేస్తారండి. ఓకే, ఇక్కడ చూడండి సిస్టమ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సిస్టమ్ ఇన్ఫర్మేషన్. సో సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి మొత్తం నీ ప్లగ్ఇన్స్ ఏమి ఇన్స్టాల్ చేస్తున్నారు, నీ మిషన్లో ఏ ప్లగ్ఇన్స్ కాన్ఫిగర్ ఎవ్రీథింగ్ మొత్తం నీ సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ డిస్ప్లే వస్తుంది. ఓకే, ఎన్విరాన్మెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ డిస్ప్లే వస్తుంది. సో ఇక్కడ చూడండి సిస్టమ్ ఇన్ఫర్మేషన్ మీరు క్లిక్ చేయగానే దెన్ మొత్తం అండి. సో ఎంటైర్ మీ మిషన్లో ఏమేమి ఇన్స్టాల్ చేస్తున్నారు, దెన్ ఈ జెన్కిన్ సర్వర్ ఎక్కడ కాన్ఫిగర్ చేస్తున్నారు, మీ హోస్ట్ ఓఎస్ యొక్క నేమ్ ఏంటి, దెన్ ఎక్కడ ఏ పాత్ ఏం కాన్ఫిగర్ చేస్తున్నారు ఎవ్రీథింగ్ మొత్తం డిస్ప్లే వస్తుంది. సో ఇక్కడ చూడండి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఏ సెట్ చేస్తున్నారు, దెన్ ఇక్కడ చూడండి ప్లగ్ఇన్స్ ఏ ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ అయ్యాయి, సో ఏ వర్షన్ ఇన్స్టాల్ అయ్యాయి, ఎనేబుల్లో ఉన్నాయా లేదా ఎవ్రీథింగ్ ఇక్కడ డిస్ప్లే వస్తుంది. ఓకే, మొత్తం నీ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ డిస్ప్లే వస్తుంది. సో ఇంకోటి ఏంటి నెక్స్ట్ లోడ్ స్టాటిస్టిక్స్. సో లోడ్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటంటే సో టు మేనేజ్ ద వర్క్ లోడ్ అండి. సో నీ వర్క్ లోడ్ని మేనేజ్ చేసేదానికి ఇక్కడ గ్రాఫికల్గా డిస్ప్లే చేస్తూ ఉంటుందండి. సో ఇక్కడ చూడండి లోడ్ స్టాటిస్టిక్స్ మీరు క్లిక్ చేయగానే దెన్ ఇక్కడ నాకు గ్రాఫికల్గా డిస్ప్లే వస్తుందండి. సో ఇక్కడ చూడండి గ్రాఫికల్గా సో ఈ కలర్ వచ్చిందంటే ఆన్లైన్ ఎగ్జిక్యూటర్, సో నీ జాబ్స్ ఎగ్జిక్యూట్ అవుతుందా, లేదా బిజీ ఎగ్జిక్యూటర్స్, క్యూలో ఏ ఉన్నాయి, దెన్ అవైలబుల్ ఎగ్జిక్యూటర్. సో ఇక్కడ చూడండి నాకు అవైలబుల్. సో ఇంతవరకు నా మిషన్లో ఇక్కడ జాబ్స్ ఏ రన్ అవ్వట్లేదు కాబట్టి జస్ట్ ఇక్కడ చూడండి నాకు ఎంటీగా ఒక ఐడియల్ లైన్ ఇక్కడ డిస్ప్లే వస్తుంది. సో ఇక్కడ డౌన్ సైడ్ మీకు ఇక్కడ చూడండి సో అదంటే ఏంటి ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటామండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే అగైన్
ఆన్లైన్ ఒకటి, బిజీ ఒకటి, క్యూ ఒకటి, అవైలబుల్ ఒకటి అండి. సో ఆన్లైన్ అంటే హౌ మెనీ ఎగ్జిక్యూటర్స్ ఇన్ జెన్కిన్స్, సో నీ ఎగ్జిక్యూటర్స్ ఎన్ని ఉన్నాయి జెన్కిన్స్ సర్వర్లో. దెన్ ఆన్లైన్ అంటే సో హౌ మెనీ అంటే నీకు ఎన్ని, సో ఆన్లైన్ అంటే అదండి. సో బిజీ అంటే సో ఎన్ని జాబ్స్ ఇక్కడ స్టిల్ ఇంకా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, సో బిజీ స్టేట్లో ఉన్నాయి. దెన్ క్యూ అంటే ఎన్ని జాబ్స్ ఇంకా క్యూ స్టేట్లో ఉన్నాయి. దెన్ అవైలబుల్ జాబ్స్, సో ఇక్కడ చూడండి నథింగ్, నాకేం లేవు కాబట్టి 0 ఉంది. ఓకే, ఇలా మీకు గ్రాఫికల్గా రిప్లై చేస్తారు. సో మీరు ఏంటంటే ఎన్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి చెక్ చేయండి. సో అప్పుడు మీకు ఇక్కడ గ్రాఫికల్గా డిస్ప్లే వస్తుందండి. లోడ్ అండి, సో జస్ట్ నీ జెన్కిన్ సర్వర్ యొక్క లోడ్ అండి గ్రాఫికల్గా డిస్ప్లే వస్తుంది. ఓకే, దెన్ ఏంటంటే సో మనం ఇంతవరకు జెన్కిన్స్ని జియూఐ మోడ్ అండి, సో యూజర్ ఇంటర్ఫేస్ మోడ్ మాత్రమే డిస్ప్లే చూసాం. సో జెన్కిన్స్లో ఏంటంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ మోడ్ కూడా ఉందండి. సో జెన్కిన్ సర్వర్ని నువ్వు కమాండ్ లైన్ ద్వారా కూడా ఆపరేట్ చేయొచ్చండి. సో నీ జెన్కిన్ సర్వర్ని నువ్వు కమాండ్ లైన్ ద్వారా కూడా ఆపరేట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి జెన్కిన్ సిఎల్ఐ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ మోడ్ అండి. సో ఇప్పుడు నువ్వు ఒక జాబ్ క్రియేట్ చేయాలంటే ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే జాబ్ క్రియేట్ అవుతుందండి. సో లైక్ దట్ నువ్వు బిల్డ్ చేయాలంటే ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే బిల్డ్ క్రియేట్ అవుతుందండి. సో ఇలా మీరు డిఫరెంట్ కమాండ్స్ యూజ్ చేసి దెన్ మీ జెన్కిన్ సర్వర్ని ఆపరేట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, సో మీరు ఎనీథింగ్ మీరు ఎవరన్నా ప్రాక్టీస్ చేయాలనుకుంటే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ గురించి డిస్కస్ చేయట్లేదండి. సో ఇన్ కేస్ మీరు ఎవరన్నా ప్రాక్టీస్ చేయాలనుకుంటే, సో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిల్డ్ చేయాలనుకో, సో ఇక్కడ బిల్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు కమాండ్ అంతా డిస్ప్లే వస్తుందండి. సో java-jar దెన్ జెన్కిన్ CLI.jar దెన్ -s పాత్ అండి. సో నీ జెన్కిన్ సర్వర్ యొక్క URL దెన్ బిల్డ్ దెన్ జాబ్ నేమ్ అండి. సో ఇక్కడ చూడండి దాని యొక్క డిస్క్రిప్షన్, దెన్ ఏ ఆప్షన్స్ యూజ్ చేయాలి, ఎవ్రీథింగ్ అండి. సో మీరు కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినా కానీ దెన్ మీ జెన్కిన్ సర్వర్లో జాబ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయండి. ఎగ్జిక్యూట్ కావడం కాదు, క్రియేట్ అవ్వడం కాదు, డిలీట్ అవ్వడం కాదు, వ్యూ కాదు, ఎవ్రీథింగ్ అండి. సో ఇది చూడండి, సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ గురించి సో లాగిన్ అవ్వాలి, జెన్కిన్ సర్వర్లోకి లాగిన్ అవ్వాలి కమాండ్ లైన్ ద్వారా. సో ఇక్కడ చూడండి java-jar జెన్కిన్ CLI.jar దెన్ ఇక్కడ చూడండి -s దెన్ ఈ జెన్కిన్ సర్వర్ యొక్క URL దెన్ లాగిన్ అండి. దెన్ నెక్స్ట్ ఏంటి, యూజర్ నేమ్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది. సో అక్కడ లాగిన్ అవ్వచ్చు అండి. ఓకే, కమాండ్ లైన్ మోడ్ కూడా ఉందండి, బట్ ఆల్వేస్ మోస్ట్ సో CLI మోడ్ మ్యాక్స్ యూజ్ చేయరండి. సో ఎవరు యూజ్ చేయరు. సో మొత్తం కమాండ్ లైన్ మోడే అండి, సారీ GUI మోడే అండి. ఓకే, మేబీ మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగితే జస్ట్ కమాండ్ లైన్ మోడ్ ఉందా లేదా అని క్వశ్చన్ చేస్తారండి సమ్టైమ్, అప్పుడు ఉందని చెప్పండి. ఓకే, స్క్రిప్ట్ కన్సోల్ ఉంది కదా, ఇక్కడ ఓన్లీ అడ్మినిస్ట్రేటర్ యూజ్ చేస్తారండి. సో ఓన్లీ స్క్రిప్ట్ కన్సోల్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ అడ్మినిస్ట్రేటర్ యూజ్ చేస్తారు. ఏదైనా ఇన్ కేస్ ఏదైనా మీకు ట్రబుల్ షూటింగ్ వస్తే, సో నీ జెన్కిన్ సర్వర్ ఏదైనా ట్రబుల్ షూటింగ్ వస్తే దాన్ని ట్రబుల్ చేయడానికి సో ఇక్కడ ఏంటంటే రూబీ లాంగ్వేజ్ యూజ్ చేస్తారండి. సో స్క్రిప్ట్ కన్సోల్లో సో ఇక్కడ చూడండి అడ్మినిస్ట్రేటర్ మాత్రమే యూజ్ చేస్తారండి. సో ఇక్కడ రూబీ ఫార్మాట్లో కోడ్ రాసి దెన్ ఇన్ కేస్ ఏదైనా నీ జెన్కిన్ సర్వర్ యొక్క సో ట్రబుల్ షూటింగ్ అండి, సో ఏదైనా ట్రబుల్ షూట్ చేయడానికి ఇక్కడ యూజ్ చేస్తారండి. ఓకే, ఇది అవసరం లేదు మనకు. సో ఇక్కడ చూడండి మేనేజ్ నోట్స్, సో ఇది ఇంపార్టెంట్ అండి. సో లేటర్ సెక్షన్స్లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్రాక్టికల్గా చెప్పాలి ఇది. సో ఇప్పుడు చెప్తే మీకు అర్థం కాదు. సో ఇది లాస్ట్లో చెప్తాను నేను. మేనేజ్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో నేను లాస్ట్లో చెప్తాను. సో ఇక్కడ చూడండి అబౌట్ జెన్కిన్స్. ఓకే, సో అబౌట్ జెన్కిన్స్ అంటే సో నీ జెన్కిన్ సర్వర్ గురించి అండి. సో ఇక్కడ చూడండి, సో అబౌట్ జెన్కిన్స్ ఏ వర్షన్ ఇన్స్టాల్ చేస్తున్నావు, 2.71 ఇన్స్టాల్ చేస్తున్నావు. దెన్ సో ఇక్కడ చూడండి, సో ఏ ఫైల్స్ మొత్తం ఇవన్నీ నీ జెన్కిన్ సర్వర్ గురించి అండి. సో ఇన్ కేస్ మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే, సో ఇక్కడ చూడండి ఎనీథింగ్ ఏదైనా దేని గురించి అయినా తెలుసుకోవాలంటే జస్ట్ దాని మీద క్లిక్ చేశారంటే మొత్తం ఇక్కడ చూడండి jenkins.var మీద క్లిక్ చేశారంటే సో దాని గురించి అంతా ఎవ్రీథింగ్ మొత్తం ఇక్కడ డిస్ప్లే చేస్తుందండి. దిస్ పేజ్ యువర్ రిక్వెస్టెడ్ కుడ్ నాట్ బి ఫౌండ్. సో అగైన్ రీలోడ్ చేయండి, నాట్ ఫౌండ్. సో ఎనీథింగ్ ఏఓపి ఎలియన్స్. సో ఇక్కడ చూడండి సంథింగ్ మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే దాని గురించి అండి. సో దాని మీద క్లిక్ చేయగానే దాని గురించి తెలుసుకోవచ్చు. సో అబౌట్ జెన్కిన్స్, సో దాని గురించి అండి, జెన్కిన్స్ గురించి అండి. ఓకే, అబౌట్ జెన్కిన్స్. సో ఇన్ కేస్ మీరు వీటి గురించి ఏదైనా తెలుసుకోవాలంటే జస్ట్ దాని మీద క్లిక్ చేశారంటే దాన్ని మీకు అదంటే ఏంటి అని మీకు ఇక్కడ డిస్ప్లే వస్తుందండి. ఓకే, మీరు ఏదైనా తెలుసుకోవాలంటే జస్ట్ అక్కడికి వెళ్ళండి, అబౌట్ జెన్కిన్స్ అండి. ఓకే, సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే మేనేజ్ ఓల్డ్ డేటా అని ఉంది. సో ఇక్కడ ఏంటంటే మేనేజ్ ఓల్డ్ డేటా అంటే సో ఇన్ కేస్ ఏదైనా మీరు లేటెస్ట్ వర్షన్తో అప్గ్రేడ్ చేస్తున్నారు అనుకోండి. సో ఇన్ కేస్ మీరు లేటెస్ట్ వర్షన్తో అప్గ్రేడ్ చేస్తున్నారు అనుకోండి, మీ జెన్కిన్ సర్వర్ని అప్గ్రేడ్ చేస్తున్నారు అనుకోండి. సో ఇక్కడ నీ ఓల్డ్ వర్షన్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ స్టోర్ అవుతుందండి. సో ఓల్డ్ ప్లగ్గిన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇక్కడ మేనేజ్ ఓల్డ్ డేటా కింద స్టోర్ అవుతుందండి. ఓకే, నేను చూపిస్తానండి, అది లేటర్ సెక్షన్స్లో ఇది కూడా చూపిస్తాను, నో ప్రాబ్లం. దెన్ ఇక్కడ చూడండి ఇన్స్టాల్ యాజ్ ఎ విండోస్ సర్వీస్. సో ఇన్స్టాల్ యాజ్ ఎ విండోస్ సర్వీస్ అంటే ఏంటంటే ఇప్పుడు మీ విండోస్ సర్వీసెస్ ఉన్నాయి కదండి, సర్వీసెస్లో ఎనేబుల్ చేసేదానికి ఈ ఆప్షన్ అండి.
సో ఇప్పుడు నేను ఎవ్రీ టైం ఏం చేస్తున్నాను, సో నా ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ ఎక్కడ ఉంది, సో జావా డాట్ వేర్ ఫైల్ ఎక్కడ ఉంది, సో ఆ స్పెసిఫిక్ పాత్లోకి ఎంటర్ అయ్యి దెన్ జావా జార్ కమాండ్ యూజ్ చేసి రన్ చేస్తున్నాను అండి. సో లేదా టామ్ క్యాట్ సర్వర్ రన్ చేసి దెన్ టామ్ క్యాట్ సర్వర్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తున్నాను అండి. సో అలా కాకుండా ఈ జెన్కిన్స్ డాట్ వేర్ ఫైల్ని నా నా ఏంటి సో నా సర్వీసెస్లో ఎనేబుల్ చేయాలి. సో ఎప్పుడైతే నా మిషన్ ఆన్ చేయగానే సో నా జెన్కిన్స్ సర్వర్ యొక్క యూఆర్ఎల్ హిట్ చేయగానే నాకు బ్రౌజర్లో డిస్ప్లే చేయాలి. సో ఎలాగంటే ఇక్కడ చూడండి, ఇన్స్టాల్ యాజ్ ఏ విండోస్ సర్వీస్ అనే దాన్ని క్లిక్ చేశారంటే సో ఈ స్పెసిఫిక్ పాత్లో ఇన్స్టాల్ అవుతుందండి. జస్ట్ ఇన్స్టాల్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేశారంటే సో నా దగ్గర ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది అనుకుంటున్నాను. సో మేబీ ఎర్రర్ రావచ్చు నాకు ఇక్కడ. సో ఇన్స్టాల్ యాజ్ ఏ విండోస్ సర్వీస్ అండి, జస్ట్ మీ సర్వీసెస్లో ఎనేబుల్ చేసేదానికండి. సో ఆల్రెడీ నేను సర్వీసెస్లో ఎనేబుల్ చేస్తున్నాను, మేబీ ప్రాబ్లమ్ నేను ఇక్కడ ఎర్రర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దామండి. సో ఇక్కడ చూడండి ఎర్రర్, సో ఎర్రర్ వచ్చింది. ఒకసారి నా సర్వీసెస్ చెక్ చేద్దామండి, సో ఉందో లేదో చూద్దాం. సో సర్వీసెస్ ఎలా చెక్ చేస్తారు, జస్ట్ సర్వీసెస్లోకి వెళ్ళండి. సో ఇక్కడ చూడండి సర్వీసెస్లో దెన్ జెన్కిన్స్ కదండి, సో జెన్కిన్స్ లేదు, 1 సెకండ్ అండి, జెన్కిన్స్ లేదండి, బట్ నాకు అక్కడ ఎర్రర్ డిస్ప్లే చేసింది. 1 సెకండ్ చూద్దాం. సో ఇక్కడ నాకు జెన్కిన్స్ లేదండి. సో ఏంటి ఎర్రర్ చూద్దామండి. స్టార్టింగ్ ద సర్వీస్ ఇన్ సిఎల్ఎం, యాక్సెస్ డినైడ్, మేనేజ్ ఆబ్జెక్ట్స్ రిజల్ట్స్, ఓకే. సో 1 సెకండ్, 1 మోర్ ట్రై చేద్దాం. సో నీ పాత్ చేంజ్ చేద్దామండి, చూద్దాం. సో యాక్సెస్ డినైడ్ వస్తాను. సో ఇన్ కేస్ నాకు ఏదైనా పర్మిషన్ చేంజ్ చేస్తున్నాను అండి. సో చూద్దాం 1 సెకండ్, నేను ఏదైనా పర్మిషన్ చేంజ్ చేస్తున్నాను. సో ఈ యూజర్కి ఏదైనా పర్మిషన్స్ చూద్దాం 1 సెకండ్. సో కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీలోకి వెళ్ళండి. సో లాగిన్ యూజర్ కెన్ డూ ఎనీథింగ్ ఇచ్చాను, ఏది ఇచ్చాను. సో లాగిన్ యూజర్ కెన్ డూ ఎనీథింగ్ ఇచ్చాను. సో నేను పర్మిషన్స్ కూడా ఏ అసైన్ చేయలేదండి. సో ఏదైనా పర్మిషన్స్ అసైన్ చేస్తుంటే సో ఆ యూజర్కి ఆ పర్మిషన్ లేదేమో, దానికని అక్కడ యాక్సెస్ డినైడ్ వస్తాం అనుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ చూడండి నాకు ఎవ్రీథింగ్ ఇక్కడ లాగిన్ యూజర్ కెన్ డూ ఎనీథింగ్, సో ఏదైనా చేయొచ్చు. ఓకే, సేవ్ చేస్తున్నాను. సో ఇది జేడీకే కదా. సో ఇన్స్టాల్, సో మనం డిస్కస్ చేసిందండి ఎవ్రీథింగ్ ఇదంతా చూడండి. సో మీరు ఎప్పుడైతే ఈ ఆప్షన్ ఇన్స్టాల్ చేస్తారో సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో మీ సర్వీసెస్లో ఎనేబుల్ అవుతుందండి. సో నేను చూస్తానండి ఇది ఒకసారి. సో ఈ ఎర్రర్ని మళ్ళీ చూస్తాను ఒకసారి, మళ్ళీ రేపు టుమారో సెక్షన్లోనే చెప్తాను, నో ప్రాబ్లం. సో యాక్చువల్గా అయితే ఇక్కడ ఎర్రర్ రాకూడదండి, డైరెక్ట్గా ఇన్స్టాల్ అయిపోవాలి. సో ఎర్రర్ రాకూడదు. సో మేబీ సంథింగ్ ఏదైనా మిస్ మ్యాచ్ చేసామో చూస్తానండి. ఓకే. సో ఇన్స్టాల్ విండోస్ సర్వీసెస్ అనేది సో నీ సర్వీసెస్లో ఎనేబుల్ చేసేదానికి ఇది యూజ్ చేస్తున్నారండి. సో ఇక్కడ చూడండి మేనేజ్ యూజర్స్. సో మేనేజ్ యూజర్స్ అంటే సో నీ జెన్కిన్ సర్వర్లో నువ్వు ఏదైనా యూజర్స్ క్రియేట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, యూజర్ యొక్క పాస్వర్డ్ చేంజ్ చేయడం కానీ, ఎనీథింగ్ ఏదైనా చేంజ్ చేయాలంటే సో మేనేజ్ యూజర్స్ అనే ఆప్షన్లోకి వెళ్తారండి. ఓకే, మేనేజ్ యూజర్స్ అనే ఆప్షన్లోకి వెళ్తారు. దెన్ ఇక్కడ చూడండి, సో ఈ మేనేజ్ యూజర్స్ మనం డిస్కస్ చేయలేదు కదా, చూద్దాం ఇప్పుడు. సో మేనేజ్ యూజర్స్ని క్లిక్ చేయండి. సో ఆల్రెడీ క్రియేట్ చేసిన యూజర్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తుందండి. సో అగైన్ ఈ యూజర్ యొక్క సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఒక న్యూ యూజర్ని క్రియేట్ చేయాలి. సో ఇక్కడ చూడండి క్రియేట్ యూజర్. సో క్రియేట్ యూజర్ని క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ చూడండి యూజర్ నేమ్. సో ఇక్కడ యూజర్ నేమ్ నేను ఏం చేస్తున్నాను అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ user-1 అని ఒక యూజర్ని క్రియేట్ చేస్తున్నాను. సో user-1 అని ఒక యూజర్ని క్రియేట్ చేస్తున్నాను. దెన్ యూజర్ ఫుల్ నేమ్ అదే ఇస్తున్నాను. దెన్ ఈమెయిల్ ఐడి కూడా సంథింగ్ ఇది అలా మెన్షన్ చేస్తున్నాను. ఓకే, మెన్షన్ చేసి దెన్ క్రియేట్ యూజర్ మీరు క్లిక్ చేశారంటే మీకు user-1 అనే యూజర్ క్రియేట్ అయిపోయింది. దెన్ ఇలా మీరు n నెంబర్ ఆఫ్ యూజర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో n నెంబర్ ఆఫ్ యూజర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, user-2ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, user-2ని క్రియేట్ చేస్తున్నాను. user-2@gmail.com. సో 2 యూజర్స్ని క్రియేట్ చేశాను. ఓకే, దెన్ ఇక్కడ చూడండి అగైన్ మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే
సో ఇన్ కేస్ సో పాస్వర్డ్ చేంజ్ చేయాలన్నా, లేదా యూజర్ ఈమెయిల్ ఐడి చేంజ్ చేయాలన్నా, లేదా యూజర్ నేమ్ చేంజ్ చేయాలన్నా, సో ఎలా అంటే సో ఇక్కడ చూడండి కాన్ఫిగర్ సింబల్ ఉంది కదా, సో సెట్టింగ్ సింబల్ ఉంది కదండి, జస్ట్ దీన్ని క్లిక్ చేస్తారంటే సో అగైన్ మీ పేజ్ లైక్ తీసుకెళ్తుంది. సో ఇక్కడ యూజర్ నేమ్, సో యూజర్ నేమ్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చండి. దాని గురించి ఏదైనా డిస్క్రిప్షన్ కావాలంటే ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ చూడండి ఈమెయిల్ ఐడి చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చండి. దెన్ అగైన్ పాస్వర్డ్ అండి, సో పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఏదైనా SSH పబ్లిక్ కీ, సో కీస్ మీకు ఐడియా ఉంది కదండి, సో కీస్, సో పెన్ ఫైల్స్ కీ ఉన్నాయి కదండి, SSH కీస్ ఏదైనా యూజ్ చేయాలన్నా చేసుకోవచ్చు అండి. సో అవసరం లేదు, ఇక్కడే నార్మల్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ మాత్రం యూజ్ చేస్తున్నారు. ఓకే, సో ఇలా మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే ఆ సెట్టింగ్ సింబల్ మీదకి వచ్చేసి దెన్ అగైన్ మీరు క్రియేట్ చేసిన యూజర్స్ని ఎనీథింగ్ మోడిఫై చేసుకోవచ్చు అండి. సో ఇన్ కేస్ మీరు యూజర్స్ని డిలీట్ చేయాలంటే ఎలా, సో ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్ని డిలీట్ చేయాలంటే, ఆల్రెడీ క్రియేట్ చేసిన యూజర్ని డిలీట్ చేయాలంటే, సో ఇక్కడ చూడండి నేను లాగౌట్ అయ్యి దాన్ని యూజర్స్తో లాగిన్ అయిపోవచ్చు ఇంకా. సో వన్స్ మీ జెన్కిన్ సర్వర్లో యూజర్ని క్రియేట్ చేశారంటే ఆ యూజర్స్తో మీరు లాగిన్ అయిపోవచ్చు అండి. సో ఇప్పుడు నేను లాగౌట్ అయ్యి దెన్ యూజర్ 1తో లాగిన్ అవుతాను. ఓకే, యూజర్ 1తో లాగిన్ అవుతాను. సో సేమ్ పర్మిషన్స్ ఉన్నాయండి. సో ఎందుకు సేమ్ పర్మిషన్స్ ఉంటాయంటే, సో నేను లాగ్డ్ ఇన్ యూజర్ కెన్ డూ ఎనీథింగ్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేస్తానండి. ఇక్కడ గ్లోబల్ సెక్యూరిటీలో, సో కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీ అనే ఆప్షన్లో, సో ఎనీ వన్ కెన్ డూ ఎనీథింగ్, సో సారీ లాగ్డ్ ఇన్ యూజర్ కెన్ డూ ఎనీథింగ్, సో ఆప్షన్ సెలెక్ట్ చేస్తానండి. సో ఎవరైతే నా జెన్కిన్ సర్వర్లోకి లాగిన్ అవుతారో, సో ఇద్దరు అడ్మిన్ యూజర్, నార్మల్ యూజర్, నో ప్రాబ్లం అండి. సో ఏదైనా చేసేయచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి నాకు ఫుల్ పర్మిషన్స్ అండి. సో ఎనీథింగ్ ఇక్కడ ఏదైనా చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఒక యూజర్ని రిమూవ్ చేయాలి. సో యూజర్ని రిమూవ్ చేయాలంటే సో అగైన్ సేమ్ థింగ్ అండి. సో మేనేజ్ యూజర్స్, దెన్ ఇక్కడ చూడండి, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, సో నేను ఇప్పుడు యూజర్ 1తో లాగిన్ అయినాను. సో యూజర్ 1తో లాగిన్ అయినాను. సో యూజర్ 1తో లాగిన్ అయినాను కాబట్టి సో ఆ యూజర్ని రిమూవ్ చేయలేను నేను. సో వన్స్ లాగౌట్ అయిన తర్వాత దెన్ అదర్ యూజర్తో లాగిన్ అయ్యి రిమూవ్ చేయొచ్చండి. సో ఇప్పుడు చూడండి నేను అడ్మినిస్ట్రేటర్ యూజర్ని రిమూవ్ చేయాలన్నా జస్ట్ దీన్ని క్లిక్ చేశారంటే అడ్మినిస్ట్రేటర్ యూజర్ డెలిట్ అయిపోతాడు. ఓకే, సో ఇప్పుడు చూడండి నేను యూజర్ 2ని రిమూవ్ చేయాలనుకో జస్ట్ ఇక్కడ దీన్ని క్లిక్ చేశారంటే యూజర్ 2 అనేది డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి యూజర్ 2 డిలీట్ అయిపోయింది. సో ఇలా అండి, సో మీరు ఎనీథింగ్ ఏదైనా ఇలా డిలీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను నార్మల్గా ప్రసాద్ అనే యూజర్తో లాగిన్ అయ్యి, సో ఇలా మీరు యూజర్ని క్రియేట్ చేయడం కానీ దెన్ యూజర్ యొక్క డేటాను మోడిఫై చేయడం కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ చేసుకోవచ్చు అండి. ఓకే, సో మేనేజ్ యూజర్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి దెన్ ఎవ్రీథింగ్ క్రియేట్ చేయడం, డిలీట్ చేయడం, మోడిఫై చేయడం చేయొచ్చు. సో ఇక్కడ చూడండి ఇన్ ప్రాసెస్ స్క్రిప్ట్ అప్రూవల్, సో ఇది అవసరం లేదండి, జస్ట్ ఇది ఇప్పుడు యూజ్ చేయలేదు, జస్ట్ లీవ్ ఇట్ అండి, వదిలేస్తుంది. సో ఇక్కడ చూడండి ప్రిపేర్ ఫర్ షట్ డౌన్. సో ఏంటంటే ఇన్ కేస్ మీ జెన్కిన్ సర్వర్ షట్ డౌన్ అవుతుంది అనుకోండి, సో మీరు మేబీ సమ్ టైమ్ క్లయింట్ దగ్గర నుంచి సమ్ డౌన్ టైం తీసుకున్నారు. సో డౌన్ టైం తీసుకోగానే దెన్ మీ జెన్కిన్ సర్వర్ని షట్ డౌన్ చేయాలి. సో పర్టికులర్ టైంలో షట్ డౌన్ చేయాలనుకున్నారు. సో అప్పుడు ఏంటంటే ఈ జెన్కిన్ సర్వర్లో నువ్వు ఒక్కరివే కదండి, సో ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి తెలియాలండి, సో జెన్కిన్ సర్వర్ షట్ డౌన్ మోడ్లోకి వెళ్తుంది. సో ఎలా తెలుసుకుంటారంటే, సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఇన్ఫార్మ్ చేయాలంటే కష్టం కదండి. సో లేదా గ్రూప్ ఉన్న వాళ్ళకి మెయిల్ చేయడము, దెన్ మేబీ వాళ్ళు మెయిల్ చూస్తారో చూడలేదో తెలియదు. సో ఇప్పుడు నేను జెన్కిన్స్ మీద వర్క్ చేస్తున్నాను అనుకోండి, ఇక్కడ జెన్కిన్స్ మీద వర్క్ చేస్తున్నాను, సంథింగ్ ఏదో జాబ్స్ కాన్ఫిగర్ చేయడం, ఎనీథింగ్ ఏదో చేస్తున్నాను. సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ టైం మెయిల్ చెక్ చేయను కదండి. సో మేబీ 1 అవర్కి హాఫ్ అన్ అవర్కి మెయిల్ చెక్ చేస్తాను, అది డిఫరెంట్ అండి. సో ఇక్కడ నేను జెన్కిన్స్ మీద వర్క్ చేస్తున్నాను, బట్ ఏంటంటే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళాలి. సో ఏంటి, జెన్కిన్స్ సర్వర్ షట్ డౌన్ అవుతుంది, సో ఏదైనా వర్క్ ఉంటే కంప్లీట్ చేయమని చెప్పి జస్ట్ నోటిఫికేషన్ వెళ్ళాలి. సో ఆ నోటిఫికేషన్ వెళ్ళడానికి ఏంటంటే, సో ఇక్కడ చూడండి ప్రిపేర్ ఫర్ షట్ డౌన్ అనే ఆప్షన్ ఉంది కదా, జస్ట్ దీని మీద మీరు క్లిక్ చేశారంటే సో జెన్కిన్స్ సర్వర్లో ఎనీ యూజర్ ఎనీ టాస్క్, సో మీరు ఇక్కడ చూడండి నేను మేనేజ్ జెన్కిన్స్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ చూడండి మీకు ఒక లేబుల్ డిస్ప్లే చేస్తుంది, సో జెన్కిన్స్ ఈజ్ గోయింగ్ టు షట్ డౌన్. సో ఇక్కడ లేబుల్ మీకు డిస్ప్లే చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఏ ఆప్షన్స్లోకి వెళ్ళినా, సో ఇక్కడ చూడండి మేనేజ్ ప్లగిన్స్లోకి వెళ్ళినా ఆప్షన్ డిస్ప్లే వస్తుందండి. సో ఇన్సైడ్ వెళ్ళినా కానీ మీకు ఆప్షన్ డిస్ప్లే వస్తుందండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్కి, సో నాట్ ఓన్లీ ఈ యూజర్ అండి, సో ఎనీ యూజర్. సో ఇక్కడ చూడండి నా జెన్కిన్స్ సర్వర్ URL హిట్ చేయగానే దాన్ని నాకు ఇక్కడ జెన్కిన్స్ ఈజ్ గోయింగ్ టు షట్ డౌన్ అని ఇక్కడ డిస్ప్లే వస్తుందండి. సో అప్పుడు ఏంటంటే, సో జెన్కిన్స్ సర్వర్ మీద ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళంతా జెన్కిన్స్ సర్వర్ డౌన్ టైం ఉంది, దెన్ సంథింగ్ వాళ్ళు క్రియేట్ చేసిన వర్క్ అంతా జస్ట్ సేవ్ చేసి దెన్ కామ్గా అయిపోతారండి. సో వాళ్ళు క్రియేట్ చేసే వర్క్ అంతా జస్ట్ సేవ్ చేసి దెన్ నథింగ్ అండి, అప్పుడు జెన్కిన్స్ సర్వర్లో ఏం చేయాలండి. సో ఇన్ కేస్ ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే అగైన్ మీరు సో క్యాన్సిల్ షట్ డౌన్ ఇచ్చారంటే దెన్ ఆటోమేటిక్గా ఆ లేబుల్ వస్తుందండి. సో జస్ట్ ఒక మెసేజ్ అంటే ఎలా, ఒక ఇంటిమేషన్ ఇవ్వడానికి జస్ట్ ఆప్షన్ అండి. సో జెన్కిన్స్ ఈజ్ గోయింగ్ టు షట్ డౌన్ అనే ఆప్షన్ మీకు ఇంటిమేషన్ ఇవ్వడానికి జస్ట్ ప్రిపేర్ ఫర్ షట్ డౌన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారంటే
జస్ట్ మీ జెన్కిన్స్ సర్వర్ యొక్క యూఆర్ఎల్ ఎవరైతే హిట్ చేస్తారో వాళ్ళందరికీ జెన్కిన్స్ ఈస్ గోయింగ్ టు షట్ డౌన్ అనే ఒక రెడ్ లేబుల్ మార్క్ అక్కడ డిస్ప్లే వస్తుందండి. సో దాన్ని బట్టి వాళ్ళు వర్క్ ప్రాసెస్ సేవ్ చేసుకోవడం కానీ దెన్ ఎనీథింగ్ అలా ఉంటుందండి. ఓకే, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో నేను చెప్పినట్టయినా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే మనం మిస్ చేసింది ఏంటంటే మేనేజ్ నోట్స్ అనేది మిస్ చేసాం. సో ఇది వచ్చేసి చాలా టైం పడుతుందండి. సో ఇది అప్రాక్సిమేట్లీ 1 అవర్ టైం పడుతుంది. సో ఇది నేను స్పెషల్గా 1 క్లాస్ తీసుకొని చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి ఇన్స్టాల్ యాజ్ ఏ విండోస్ సర్వీస్ అనేది జస్ట్ ఇది ఎర్రర్ డిస్ప్లే వస్తుంది, నేను చూపిస్తానండి ఇది. ఓకే, దెన్ రిమైనింగ్ థింగ్ అంతా ఆల్మోస్ట్ ఆల్ డిస్కస్ చేస్తాను మనం. ఓకే, దెన్ ఇప్పుడు ఏంటంటే సో ఇవి డిస్కస్ చేస్తాం కదండి. బిల్డ్ ఎగ్జిక్యూటర్స్, బిల్డ్ క్యూ ఆల్రెడీ లాస్ట్ సెక్షన్లో మనం డిస్కస్ చేస్తామండి. సో ఇక్కడ చూడండి మేనేజ్ జెన్కిన్స్ అయిపోయింది కదా, సారీ. సో ఇప్పుడు ఏంటి, నేను జాబ్స్ క్రియేట్ చేయాలి. ఓకే, జాబ్స్ క్రియేట్ చేయాలి. సో జాబ్స్ క్రియేట్ చేయాలంటే ఎలా? సో ఇప్పుడు ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేయడం కానీ ఎవ్రీథింగ్ చూసామండి. సో ఇప్పుడు ప్లగ్ఇన్స్ అన్ని ఎవ్రీథింగ్ ఇన్స్టాల్ చేస్తాం, కాన్ఫిగర్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు నేను జాబ్స్ క్రియేట్ చేయాలి ఎలా? సో జాబ్స్ క్రియేట్ చేయాలంటే ఎలాగంటే, సో ఇక్కడ చూడండి న్యూ ఐటమ్. సో న్యూ ఐటమ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు లాట్ ఆఫ్ థింగ్స్ డిస్ప్లే చేస్తున్నాయండి. సో 3, 4, 5 సంథింగ్ ఏదో ఒక 5-4 ఆప్షన్స్ డిస్ప్లే చేస్తున్నాయి. సో ఇవన్నీ ఎలా వచ్చాయంటే బేస్డ్ ఆన్ ప్లగ్ఇన్స్ అండి. సో బేస్డ్ ఆన్ ప్లగ్ఇన్ ద్వారా వచ్చాయి ఇవంతా. సో ఎనీ జాబ్, సో మీ జెన్కిన్స్ సర్వర్లో ఏ జాబ్ అయినా క్రియేట్ చేస్తున్నారంటే ఆ జాబ్కి ఏంటంటే మీరు డిఫాల్ట్గా ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చండి. సో ఎనీ టైప్ ఆఫ్ జాబ్ అండి. సో మీరు ఏదర్ బిల్డ్ చేసే జాబ్ కావచ్చు, దెన్ లేదా మీ గిట్హబ్ రిపాజిటరీ నుంచి కోడ్ క్లోన్ చేయొచ్చు, దెన్ డిప్లాయ్ చేసే జాబ్ కావచ్చు, ఎనీథింగ్ అండి. సో ఎనీ టైప్ ఆఫ్ జాబ్కి మీరు ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఎనఫ్ అండి. దెన్ ఇది ఒక్కటి సెలెక్ట్ చేసినప్పుడు ఇవన్నీ ఆప్షన్స్ ఎందుకంటే, సో ఇవన్నీ లేటెస్ట్ ఇంప్లిమెంటేషన్స్ అండి. సో ఒక్కొక్క ఆప్షన్కి ఒక్కొక్క అడ్వాన్స్డ్ ఉందండి. సో ఇప్పుడు మ్యావెన్ ప్రాజెక్ట్ అంటే ఓన్లీ మ్యావెన్ ప్రాజెక్ట్స్ అండి. ఓకే, లైక్ దట్ ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ అంటే ఇదర్ యాంట్ కావచ్చు, మ్యావెన్ కావచ్చు, గ్రాడల్ కావచ్చు, ఎనీ ప్రాజెక్ట్స్ మీరు ఏ ప్రాజెక్ట్స్ అయినా రన్ చేయొచ్చండి. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఎంటర్ అనే ఐటమ్ నేమ్. సో ఏంటంటే మీ జాబ్ నేమ్ అండి. సో మీకు ఏ జాబ్ నేమ్తో మీకు జాబ్ క్రియేట్ అవ్వాలనుకున్నారో దెన్ ఆ జాబ్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే జస్ట్ శాంపిల్ జాబ్ అని నేమ్ మెన్షన్ చేస్తున్నాను. సో శాంపిల్ -జాబ్ అని ఒక నేమ్ మెన్షన్ చేస్తున్నాను. దెన్ ఇక్కడ చూడండి నేను ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. దెన్ క్లిక్ ఆన్ ఓకే. సో ఓకే చేసిన తర్వాత దెన్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, సో ఇక్కడ అంతా నీ జాబ్కి సంబంధించిన సో జనరల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, దెన్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, దెన్ బిల్డ్ ట్రిగ్గర్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, దెన్ ఎన్విరాన్మెంట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, దెన్ బిల్డ్, పోస్ట్ బిల్డ్, ప్రీ బిల్డ్, ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి మీకు ఇక్కడే డిస్ప్లే వస్తుంది. సో జనరల్, దెన్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, బిల్డ్ ట్రిగ్గర్, దెన్ బిల్డ్, పోస్ట్ బిల్డ్, ప్రీ బిల్డ్, ఇవన్నీ ఉంటాయండి. సో లేదా ఇలా మీరు స్క్రోల్ చేసే కొద్దైనా కానీ మీకు ఇక్కడ అంతా డిస్ప్లే వస్తాయండి. సో ఇవి ఈచ్ అండ్ ఆప్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం అండి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మీకు సింపుల్గా ఇప్పుడు నేను ఈ ఆప్షన్స్ చెప్పట్లేదండి. సో టుమారో సెక్షన్లో చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే మీరు జాబ్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేస్తారు కదా, దాని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్. సో ఇన్ కేస్ ఈ జాబ్కి ఏదైనా డిస్క్రిప్షన్ మెన్షన్ చేయాలంటే, సో ఈ జాబ్కి ఏదైనా డిస్క్రిప్షన్ మెన్షన్ చేయాలంటే జస్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్ మెన్షన్ చేయండి. ఓకే, దెన్ ఇవన్నీ నేను చెప్తానండి. సో టుమారో సెక్షన్స్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మేబీ ఇప్పుడు నేను ఇవి అవి చెప్పానంటే కన్ఫ్యూజ్ అవుతారండి మీరు. సో అందుకని ఇప్పుడు నేను స్టాప్ చేస్తున్నాను. సో ఒక ఆప్షన్ మాత్రం చెప్తాను నేను ఇక్కడ. సో ఇక్కడ నేను జాబ్ని క్రియేట్ చేస్తాను, జాబ్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, సో బిల్డ్ ఆప్షన్లోకి వెళ్తే, సో ఇక్కడ చూడండి బిల్డ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడికి వెళ్తే యాడ్ బిల్డ్ సెటప్ అనే ఆప్షన్ ఉంది కదా. దెన్ ఇక్కడ చూడండి విండోస్ బ్యాష్ కమాండ్ అని ఒకటి, సో ఎగ్జిక్యూట్ షెల్ అని ఒకటి, యాంట్ అని ఒకటి, గ్రాడిల్ అని ఒకటి, టాప్ లెవెల్ అని ఒకటి, సో రన్ దిస్ టైమ్ ఒకటి, సో ఇవన్నీ ఉన్నాయండి. సో ఇప్పుడు మీరు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి దెన్ ఏదైనా కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందండి, సో మీ అవుట్పుట్ వస్తుంది కదా. లైక్ దట్ మీ లైనక్స్ సర్వర్లో యూనిక్స్ ఫ్లేవర్ సర్వర్స్లోకి అయితే మీ షెల్ సెలెక్ట్ చేసి దాన్ని అక్కడ ఏదైనా కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే మీ అవుట్పుట్ డిస్ప్లే వస్తుందండి. లైక్ దట్ నేను ఎనీథింగ్ ఏదైనా విండోస్లో ఏదైనా కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే దాన్ని ఇక్కడ చూడండి ఎగ్జిక్యూట్ విండోస్ బ్యాష్ కమాండ్. ఓకే, ఎగ్జిక్యూట్ విండోస్ బ్యాష్ కమాండ్ అండి. సో అదే మీరు లైనక్స్ సర్వర్లో వర్క్ చేస్తా ఉంటే జస్ట్ ఇక్కడ చూడండి ఎగ్జిక్యూట్ షెల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఎగ్జిక్యూట్ షెల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను విండోస్లో వర్క్ చేస్తున్నా కాబట్టి ఎగ్జిక్యూట్ విండోస్ బ్యాష్ కమాండ్ అనేది సెలెక్ట్ చేస్తానండి. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, సో ఎకో కమాండ్ ఇస్తున్నాను. సో ఎకో దెన్ హలో అని జస్ట్ సంథింగ్ ఒక డేటా మెన్షన్ చేస్తాను. సో ఎకో హలో అని సంథింగ్ డేటా మెన్షన్ చేస్తాను. దెన్ ఇక్కడ చూడండి అప్లై చేశాను, దెన్ సేవ్. సో డైరెక్ట్గా సేవ్ ఇచ్చిన నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేను ఒక జాబ్ క్రియేట్ చేశానండి. సో ఇక్కడ చూడండి జాబ్ క్రియేట్ చేశాను. సో ఇక్కడ చూడండి నా జాబ్ నేమ్ ఏంటి, శాంపిల్ అండి, శాంపిల్ జాబ్. సో ఇదేంటంటే ఈ సింబల్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి ఈ కలర్ ఏంటంటే ఇంతవరకు నీ జాబ్ బిల్డ్ అవ్వకుండా ఉంటే, సో ఇంతవరకు నీ జాబ్ని అట్లీస్ట్ 1 టైం కన్నా నువ్వు బిల్డ్ చేయకుండా ఉంటే ఈ కలర్ డిస్ప్లే వస్తుంది. మీరు జస్ట్ మీ
కజర్ని తీసుకెళ్ళి అక్కడ ప్లేస్ చేయగానే నాట్ బిల్డ్ అని డిస్ప్లే వస్తుంది. సో ఇన్ కేస్ మీరు బిల్డ్ చేసింటే సో ఇక్కడ చూడండి ఇక్కడ డిస్ప్లే వస్తుందండి. సో ఈ కలర్స్ ఏంటి, సో ఈ కలర్ ఈ బ్లూ కలర్ ఏంటి, దాన్ని ఏంటి కలర్స్ అంటే ఏంటంటే సో ఇవి జపనీస్. సో ఈ జెన్కిన్స్ అనే ఎవడు ఇంట్రడ్యూస్ చేశాడండి, సో జపనీస్ అనే అతను ఇంట్రడ్యూస్ చేశాడండి. సో అందుకోసం జపనీస్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఇక్కడ ఫాలో అవుతాయంటండి. సో జపనీస్ ట్రాఫిక్ సిగ్నల్స్ అండి అవి. సో ఫెయిల్యూర్ అయితే సో ఇన్ కేస్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ జాబ్ని ఫెయిల్యూర్ చేద్దామండి. సో ఈ జాబ్ 2ని నేను ఫెయిల్ చేస్తానండి. సో సంథింగ్ ఇక్కడ మోడిఫికేషన్ చేసి ఈ జాబ్ 2ని ఫెయిల్ చేస్తానండి. సో జాబ్ 2 ఫెయిల్ అవ్వాలంటే నథింగ్ అండి, ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ షెల్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఫెయిల్ అవుతుంది. ఇక్కడ నేను ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదండి. ఎగ్జిక్యూట్ షెల్ సెలెక్ట్ చేశానంటే సో ఎందుకు ఫెయిల్ అవుతుంది, సో ఇది విండోస్ అండి. సో విండోస్ కాబట్టి ఎగ్జిక్యూట్ బ్యాష్ కమాండ్ సెలెక్ట్ చేయాలండి. సో ఎగ్జిక్యూట్ షెల్ సెలెక్ట్ చేస్తానంటే ఆటోమేటిక్గా ఫెయిల్ అవుతుందండి. సో ఇక్కడ చూడండి నేను జాబ్ 2ని బిల్డ్ చేస్తున్నాను. సో జాబ్ అనేది ఫెయిల్ అవుతుందండి. సో ఇక్కడ చూడండి ఫెయిల్ అయిందని ఎలా కనుక్కోవచ్చు, రెడ్ కలర్ అండి. ఓకే, సో మీరు కావాలంటే ఇక్కడ జపనీస్ ట్రాఫిక్ సిగ్నల్స్ అని ఎంటర్ చేయండి. సో సేమ్ కలర్స్ వస్తాయండి. ఓకే, సో ఫెయిల్ అయితే ఇలా డిస్ప్లే వస్తుంది. సో ఇంతవరకు మీకు జాబ్ అనేది బిల్డ్ కాకంటే ఇలా డిస్ప్లే వస్తుంది. సో ఆల్రెడీ జాబ్ బిల్డ్ అయితే సక్సెస్ అయితే ఇలా డిస్ప్లే వస్తుంది. సో ఇక్కడ చూడండి ఇది వెదర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. జస్ట్ మీరు దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది నీ జాబ్ నేమ్ అండి. సో జాబ్ నేమ్. సో ఇక్కడ చూడండి లాస్ట్ సక్సెస్ ఈదర్ ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ అండి. సో లాస్ట్ సక్సెస్. సో లాస్ట్ సక్సెస్ అయింది ఎప్పుడు, సో లాస్ట్ ఫెయిల్యూర్ సక్సెస్ కాదు, ఓన్లీ లాస్ట్ సక్సెస్. నీ జాబ్ లాస్ట్ సక్సెస్ అంటే ఎన్ని అవర్స్ ముందు, ఎన్ని డేస్ ముందు నీ జాబ్ సక్సెస్ అయింది, లేదా ఎన్ని సెకండ్స్ ముందు నీ జాబ్ సక్సెస్ అయింది. సో ఇక్కడ చూడండి లాస్ట్ 38 minutes ముందు నా జాబ్ అనేది సక్సెస్ అయిందంటండి. సో ఏ బిల్డ్, సో సెకండ్ బిల్డ్లో సక్సెస్ అయిందండి. సో ఇక్కడ చూడండి లాస్ట్ ఫెయిల్యూర్ సో 11 seconds అగో. సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే అగైన్ నాకు టైం చేంజ్ అవుతుందండి. సో ఇక్కడ చూడండి 58 seconds అగో. సో అగైన్ రిఫ్రెష్ చేస్తే 1 minute అని వస్తుందండి. సో ఇక్కడ చూడండి 1 minute అగో నా బిల్డ్ ఫెయిల్యూర్ అయింది. సో ఏ బిల్డ్ నెంబర్, థర్డ్ బిల్డ్ నెంబర్ అండి. సో ఈ నెంబర్ ఏంటి నేను చెప్తానండి. సో ఇక్కడ చూడండి లాస్ట్ డ్యూరేషన్. సో లాస్ట్ డ్యూరేషన్ అంటే ఏంటి, థర్డ్ బిల్డ్ అండి. సో థర్డ్ బిల్డ్ జరగడానికి సో నాకు 0.24 seconds పట్టిందండి. సో థర్డ్ బిల్డ్ జరగడానికి నాకు 0.24 seconds పట్టిందండి. సో ఇక్కడ చూడండి నాట్ ఎన్ఏ అంటే సో ఇంతవరకు బిల్డ్ జరగలేదండి. సో లాస్ట్ డ్యూరేషన్ కానీ ఏం జరగలేదండి. సో ఇప్పుడు మీరు ఎనీథింగ్ ఈ జాబ్ నేమ్ మీకు క్లిక్ చేశారంటే సో ఇక్కడ చూడండి జాబ్ నేమ్ మీకు క్లిక్ చేశారంటే ఇక్కడ చూడండి మీకు సో వర్క్ స్పేస్ అని ఒకటి, బిల్డ్ నౌ అని ఒకటి, డెలిట్ ప్రాజెక్ట్ అని ఒకటి, కాన్ఫిగర్ అని ఒకటి, దెన్ బిల్డ్ హిస్టరీలో సో ఎన్ని టైమ్స్ మీకు జాబ్స్ రన్ అయ్యాయి ఇక్కడ డిస్ప్లే వస్తాయండి. సో ఇక్కడ చూడండి సో ఫస్ట్ ఇక్కడ నుంచి డిస్కస్ చేసుకుంటే వెళ్దామండి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ టైం మీరు జాబ్ని రన్ చేసినప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అయింది ఎప్పుడు 31st. సో ఇప్పుడు 7:13 AM దెన్ ఇక్కడ చూడండి 7:13 AM 7:51 బిల్డ్ ఫెయిల్ అయింది. సో మీరు ఇన్ కేస్ ఎందుకు ఫెయిల్ అయింది, ఎందుకు సక్సెస్ అయింది తెలుసుకోవాలనుకుంటే కన్సోల్ అవుట్పుట్ చెక్ చేస్తే చెప్పండి. సో కన్సోల్ అవుట్పుట్ ఎలా చెక్ చేస్తారంటే సో ఇక్కడ చూడండి మీరు ఈ బిల్డ్ నెంబర్ దగ్గరికి వెళ్ళంగానే మీకు ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ బటన్ డిస్ప్లే చేస్తాం కదా. జస్ట్ ఈ డ్రాప్ డౌన్ బటన్ మీరు క్లిక్ చేసి దెన్ ఇక్కడికి వెళ్తే కన్సోల్ అవుట్పుట్ అని ఉంటుందండి. సో ఈ డ్రాప్ డౌన్ బటన్ మీరు క్లిక్ చేస్తారంటే ఇక్కడ కన్సోల్ అవుట్పుట్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. జస్ట్ ఈ కన్సోల్ అవుట్పుట్ మీరు క్లిక్ చేస్తారంటే సో ఇక్కడ చూడండి సో మీ జాబ్ని ఎవరు స్టార్ట్ చేస్తారు, సో పోలార్ ప్రొసెస్ స్టార్ట్ చేశారు. దెన్ ఇక్కడ చూడండి బిల్డింగ్ వర్క్ స్పేస్. సో ఈ జాబ్ యొక్క వర్క్ స్పేస్ ఎక్కడ స్టోర్ అయింది, సో ఈ స్పెసిఫిక్ పాత్లో ఈ జాబ్ యొక్క వర్క్ స్పేస్ స్టోర్ అయిందండి. సో మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఈ స్పెసిఫిక్ పాత్లో మీకు ఈ వర్క్ స్పేస్ ఉంటుందండి. సో ఫినిష్ బిల్డ్ సక్సెస్ ఫెయిల్యూర్, సో సక్సెస్ అండి. సో ఇక్కడ నాకు ఏం డిస్ప్లే చేయలేదు కదా, సో అంటే నేను ఏం క్రియేట్ చేయలేదండి, జస్ట్ ఎంటీ జాబ్ క్రియేట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఏం డిస్ప్లే చేయలేదండి. సో ఇన్ కేస్ మీరు గిట్ హబ్ కానీ మ్యావిన్ కానీ సో ఇలాంటి ఏదైనా బిల్డ్ డిప్లాయ్మెంట్ ఇది ఏదైనా కాన్ఫిగర్ చేస్తుంటే ఇక్కడ ఎవ్రీథింగ్ మీకు డిస్ప్లే వస్తుంది. సో నీకు గిట్ హబ్ నుంచి కోడ్ క్లోన్ అవ్వడం, దెన్ బిల్డ్ జరగడం, దెన్ డిప్లాయ్ జరగడం, ఎవ్రీథింగ్ ఇక్కడ నీకు అవుట్పుట్లో డిస్ప్లే వస్తుందండి. సో ఇక్కడ చూడండి దెన్ అగైన్ సో ఇక్కడ సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళండి. సో సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి కన్సోల్ అవుట్పుట్ ఉంది, లేదా థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి కన్సోల్ అవుట్పుట్ ఉంది. సో ఎవ్రీ టైం మీరు ఇక్కడికి వెళ్ళి కన్సోల్ అవుట్పుట్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా ఇక్కడ ఈ సింబల్ డిస్ప్లే చేస్తాం కదా, సో ఆ బాల్ ఉంది కదండి, సో ఆ బాల్ మీద క్లిక్ చేస్తారంటే డైరెక్ట్గా కన్సోల్ అవుట్పుట్ డిస్ప్లే వస్తుందండి. సో ఇక్కడ చూడండి సో ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ చూడండి స్టార్టెడ్ బై యూజర్ సంథింగ్, దెన్ ఏ వర్క్ స్పేస్లో స్టోర్ అయింది ఇక్కడ, దెన్ ఇక్కడ చూడండి ఇక్కడ అంతా ఎర్రర్ డిస్ప్లే చేస్తుందండి. సో ఇక్కడ లాస్ట్లో ఫైనల్గా ఫెయిల్యూర్ అని వచ్చింది. సో ఎందుకు ఫెయిల్ అయింది, దాన్ని ఇక్కడ చూడండి దిస్ సిస్టమ్ కెనాట్ ఫైండ్ ద నువ్వు ఏదైతే ఫైల్ స్పెసిఫై చేస్తావో సో కమాండ్ ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అండి. సో కమాండ్ ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది, నేను ఇన్ ప్లేస్ ఆఫ్ ఎగ్జిక్యూట్ బ్యాష్ కమాండ్ సెలెక్ట్ చేసే బదులు షెల్ కమాండ్ సెలెక్ట్ చేస్తాను, అందుకని ఫెయిల్ అయిందండి. సో ఇక్కడ చూడండి బిల్డ్ స్టెప్, సో ఎగ్జిక్యూట్ షెల్ మేక్ బిల్డ్ యాజ్ ఎ ఫెయిల్యూర్, సో అందుకని ఫెయిల్ అయిందని ఇక్కడ డిస్ప్లే చేస్తుందండి. సో ఇలా మీరు కన్సోల్ యొక్క అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు, ఈ జాబ్ ఎందుకు సక్సెస్ అయింది, సో ఏం జరిగింది ఆ జాబ్లో, దెన్ ఏం ఫెయిల్ అయింది, సో ఎవ్రీథింగ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అండి.
ఓకే. సో ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఏదైనా బిల్డ్ డిలీట్ చేయాలనుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫెయిల్ అయింది కదా, జస్ట్ ఈ బిల్డ్ డిలీట్ చేయాలనుకుంటే జస్ట్ డిలీట్ బిల్డ్ అండి. సో ఆ బిల్డ్ డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అగైన్, సో ఇప్పుడు ఓకే ఇది చెప్పలేదు కదా. సో ఇక్కడ చూడండి, ఇన్ కేస్ నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన జాబ్ని మోడిఫై చేసుకోవాలనుకుంది. సో నేను ఆల్రెడీ జాబ్ 2ని క్రియేట్ చేశాను. సో ఆ జాబ్ని మోడిఫై చేసుకోవాలంటే జస్ట్ కాన్ఫిగర్ సింబల్లోకి వెళ్ళి, సో ఇక్కడ చూడండి కాన్ఫిగర్ ఆప్షన్ ఉంది కదా, జస్ట్ ఆప్షన్లోకి వెళ్తే అగైన్ నేను మోడిఫై చేసుకోవచ్చు, ఏది కావాలంటే అది మోడిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి నేను ఎగ్జిక్యూట్ షెల్ తీసేసి దెన్ నార్మల్గా ఎగ్జిక్యూట్ విండోస్ బ్యాష్ షెల్ సెలెక్ట్ చేసి దెన్ ఎకో కమాండ్ ఇస్తున్నాను, ఎల్ఎల్ఓ కదా. ఓకే, సో సేవ్. సో ఇప్పుడు చూడండి నేను బిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు బిల్ చేస్తే నాకు థర్డ్ బిల్ నెంబర్ రాదండి, సో 4th బిల్ నెంబర్ వస్తుంది. సో వాట్ అబౌట్ థర్డ్ బిల్ నెంబర్, సో మీరు డిలీట్ చేస్తారు. సో అగైన్ ఈ బిల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలంటే లేటర్ సెక్షన్స్లో చెప్తాను, ప్లగిన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇలా జాబ్స్ని రన్ చేస్తాను. ఇప్పుడు మనం ఇంతవరకు శాంపిల్ జాబ్ రన్ చేయలేదు కదా, జస్ట్ ఇక్కడ చూడండి శాంపిల్ జాబ్ మీ క్లిక్ చేసి దాన్ని ఇక్కడ బిల్ నవ్ అనే ఆప్షన్ మీ క్లిక్ చేస్తారంటే ఆ జాబ్ రన్ అవుతుందండి. సో బిల్ నవ్ అనే ఆప్షన్ మీ క్లిక్ చేస్తారంటే ఆ జాబ్ రన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి కన్సోల్ అవుట్పుట్ క్లిక్ చేయండి. సో కన్సోల్ అవుట్పుట్ క్లిక్ చేయగానే జస్ట్ ఇక్కడ చూడండి యూజర్ ఎవరు స్టార్ట్ చేశారు, దెన్ బిల్డింగ్ వర్క్ స్పేస్, ఈ స్పెసిఫిక్ పాత్లో నీకు వర్క్ స్పేస్ క్రియేట్ అయింది. దెన్ ఇక్కడ చూడండి సో ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఇక్కడ చూడండి నువ్వు సంథింగ్ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసావు, ఎకో హలో అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేసావు, ఇక్కడ హలో అనే అవుట్పుట్ డిస్ప్లే చేస్తుంది. సో బిల్డ్ సక్సెస్. సో ఇలా డిస్ప్లే చేస్తామండి. సో ఇన్ కేస్ మీరు ఏదైనా జాబ్స్ క్రియేట్ చేసి అది ఫెయిల్యూరా సక్సెస్సా ఎలా ఉంటే ఇలా డిస్ప్లే చేస్తామండి. ఓకే, వర్క్ స్పేస్ అంటే సో ఇన్ కేస్ మీ జెన్కిన్స్ సర్వర్లో ఏదైనా ఫైల్స్, సో ఏదైనా డేటా ఉంటే ఎవ్రీథింగ్ ఇక్కడ వర్క్ స్పేస్లో డిస్ప్లే చేస్తామండి. సో ఇక్కడ చూడండి నాకు నథింగ్ ఏం లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అగైన్ ఈ శాంపిల్ జాబ్ని జస్ట్ ఎడిట్ చేస్తానండి. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఒక ఫైల్గా క్రియేట్ చేద్దాం దీన్ని. సో నేను ఏం చేస్తానంటే దీన్ని ఒక ఫైల్గా క్రియేట్ చేస్తానండి. సో ఫైల్ 1, సో ఫైల్గా క్రియేట్ చేస్తాను. సో ఈ హలో అనే డేటాని జస్ట్ ఫైల్ 1లోకి మూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు నేను ఎప్పుడైతే బిల్డ్ చేస్తాను అగైన్, సో ఈ బిల్ మనం మాన్యువల్గా చేయాలంటే దీని క్రాన్ టైప్ ఫార్మాట్ ఇదంతా ఉండదండి. సో నేను చెప్తాను లేటర్ సెక్షన్స్లో, ఇప్పుడు మీకు జస్ట్ శాంపిల్ కోసం చెప్తున్నాను. సో ఇప్పుడు నేను జాబ్ సక్సెస్ చేశాను. సో ఇప్పుడు నా వర్క్ స్పేస్లోకి వెళ్ళండి, ఒక ఫైల్ ఉంటుందండి. సో ఏంటి ఫైల్ 1. సో ఏంటి, సో ఇక్కడ జస్ట్ దీని మీద వ్యూ మీద క్లిక్ చేస్తారంటే మీకు మీ డేటా ఇక్కడ డిస్ప్లే చేస్తుందండి. సో ఇప్పుడు మీరు కావాలంటే ఈ కన్సోల్ అవుట్పుట్ చెక్ చేయండి. సో ఈ స్పెసిఫిక్ పాత్లోకి వెళ్ళి చెక్ చేయండి. సో సి యూజర్ దెన్ నా వర్క్ స్పేస్ అనే డైరెక్టరీలోకి వెళ్ళండి. సో ఇక్కడ చూడండి శాంపిల్ ఐఫన్ జాబ్, సో ఇక్కడ చూడండి ఫైల్ ఉంటుందండి. సో మనం క్రియేట్ చేసిన ఫైల్ ఉందండి. సో దాంతో డేటా చూడండి, సో హలో అనే డేటా ఉందండి. ఓకే, ఇలా మీరు ఫైల్స్ కానీ ఎనీథింగ్ ఏదైనా క్రియేట్ చేయొచ్చండి. ఓకే, 1 సెకండ్. సో ఇంతవరకు మనం ఏం డిస్కస్ చేసామంటే ఈరోజు, సో మేనేజ్ జెన్కిన్స్లో ఆల్రెడీ ఈ 3 థింగ్స్ నేను ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. సో కాన్ఫిగర్ సిస్టమ్, దెన్ కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో రిమైనింగ్ థింగ్ అంతా డిస్కస్ చేసాము. సో ఈరోజు జాబ్ ఎలా కాన్ఫిగర్ చేయాలో, సో ఓన్లీ శాంపిల్ జాబ్ ఎలా కాన్ఫిగర్ చేయాలో చెప్పానండి. ఓకే, సో టుమారో సెక్షన్స్లో ఏంటంటే దెన్ ఇన్ డీటెయిల్గా మనం జాబ్స్ ఎలా క్రియేట్ చేయాలి, సో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ గురించి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సో మీరు జాబ్ నేమ్ మీ క్లిక్ చేయగానే దాన్ని ఇక్కడ చూడండి, సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ గురించి టుమారో సెక్షన్లో డిస్కస్ చేసుకున్నాను. సో ఇంతవరకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. యా, దిస్ ఇస్ మై ఛానల్ అండి. సో డెవోప్స్ బై ప్రసాద్ అని మీరు యూట్యూబ్లో హిట్ చేస్తారంటే నా ఛానల్ వస్తుంది, డెవోప్స్ ట్రైనింగ్ అని. సో ఎవ్రీథింగ్ తెలుగులోనే ఉంటుందండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్యూచర్లో దెన్ లేటెస్ట్ అప్డేట్ వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. సో మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే జస్ట్ నా వాట్సాప్కైనా మెసేజ్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. లేదా మీరు డైరెక్ట్గా అయినా కాంటాక్ట్ అవ్వచ్చు నాకు. సో ఓకే, నేను హెల్ప్ చేయడానికి రెడీ అండి. ఓకే, సో లేదా కామెంట్ బాక్స్లో అయినా కామెంట్ చేస్తే దాన్ని హెల్ప్ చేస్తాను. ఓకే, ఇన్ లేటర్ సెక్షన్స్లో ఇంకా ఇన్ డీటెయిల్గా జెన్కిన్స్ కావచ్చు, చెఫ్ కావచ్చు, దెన్ ఎనీథింగ్, సో ఏదైనా నేను లేటెస్ట్ వీడియోస్ అప్డేట్ చేస్తానండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.